సాంగ్తోనే స్టార్ట్ రాదు. ఏదైనా ఊరికే వాయిస్తా. ఓకే. నమస్కారం రీసా. నమస్తే. సాధారణంగా ఫార్మల్ ఇంటర్వ్యూలో ఉంటుంది ఇప్పుడు మన ఛానల్లో, కానీ ఈ వ్యక్తిని ఫార్మల్గా ఇంటర్వ్యూ చేయలేం. ఎందుకంటే రీసా గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఆయన ఛానల్ కూడా నేను చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. నిజానికి మిమ్మల్ని ఒక 3 సందర్భాల్లో కలిశాను నేను గతంలో. ఒకసారి పూల పార్కులో, రెండోసారి మీరు ఉపదేశ సారం పుస్తకాన్ని లాంచ్ చేయడానికి అరుణాచలం వెళ్ళే ముందు రోజు కలిశాను. మీ దగ్గర ఉపదేశ సారం పుస్తకం తీసుకున్నాను నేను కూడా. మీరు లాంచ్ చేయకముందు దాన్ని నేను చదివాను నిజానికి. మిమ్మల్ని కలవడానికి అంటే సాధారణంగా మాది న్యూస్ ఛానల్ నిజానికి, టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు వెర్షన్ సమయం తెలుగు. అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ హడావిడిలో కొట్టుకుపోయే జనానికి, ఒక ఉద్యోగం అనే జైల్లో ఇరుక్కుపోయే కుర్రాళ్ళకి ఎప్పుడైనా ఒక్కసారి మీ వీడియో ఊరికే స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడితే ఒక క్షణం మనసు ఆగుతుంది. నిజానికి ఏంటంటే దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళినా లేదా ధ్యానం తపం జపం ఏదైనా సరే చేసిన అల్టిమేట్గా కావాల్సింది దేనికి చేసేది అంటే మనసు ఆగడానికి. అది నా అభిప్రాయం. అయితే ఆ మనసు ఒక వీడియోతోనే ఆగుతుంది. మీ విషయంలో నేను అనేది ఊరికే ఆ వీడియో స్టార్టింగ్లో వచ్చే 4 లైన్లు ఉన్నాయి కదా, నేను చెప్పడం లేదు, నేను చెప్తున్నాను, ఒప్పించడం లేదు, నా అనుభవం ఎవరికి ఉపయోగం కాదు, ఏదైనా ఒక మీలో చైతన్యం కలిగితే అది పూర్తిగా మీ చైతన్యానుభూతి మాత్రమే, నాదేం లేదు అని. అయితే సాధారణంగా భిన్నంగా ఉన్నాయి చాలా ఆకర్షిస్తాయి జనాల్ని. కానీ లోతుగా పరిశీలిస్తే సహజత్వానికి మించిన ఆకర్షణ దేనికి లేదు. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఏంటంటే, నిజానికి నాకైతే ఏ ప్రశ్నలు లేవు. ఏ ప్రశ్నలు లేకపోయినా 4 ప్రశ్నలు ఊరికే వేసి, ఇది యాక్చువల్ రియల్ ఇంటర్వ్యూ, ఆడియన్స్కి ఊరికినే మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిచయం చేయడానికి కూడా ఏం లేదు, నా ద్వారా పరిచయం అవుతున్నారని చెప్తాను. అయితే నా మొదటి ప్రశ్న ఏంటంటే రీసా, ప్రతి ఒక్కరూ ఉద్యోగం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఈఎంఐ లేకపోతే కుటుంబం బాధ్యతలు ఖర్చులు అనే దాంట్లో పడి తెలియకుండానే సంఖ్యలు వేసుకుని అందులో ఉండిపోతారు. రిటైర్మెంట్ అయ్యే లోపల మళ్ళీ బయటికి రావాలని ప్రయత్నిస్తారు. కానీ రీసా ఎందుకు ఆ ఉద్యోగం అనే చట్టం లోపలికి వెళ్ళలేదు? ఆ క్లారిటీ అప్పుడే ఎలా వచ్చింది? ఉద్యోగం చేశాను నేను, చేస్తేనే తెలిసింది చేయొద్దని. అట్లా ఇప్పుడు అందరూ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ ప్రపంచంలో బతకడానికి ఎవ్వరికి ఉద్యోగం ఇష్టం ఉండదు, తిని పడుకోవడం ఇష్టం ఉంటుంది. ఉద్యోగం అవసరం కోసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అదొక కంపల్షన్. మరి నాకున్న కంపల్షన్స్ ఏమిటి అంటే, అందరిని చూసి నేను చేస్తున్నా. ఉద్యోగం చేసి ఒక బైక్ కొనుక్కోవాలి, ఉద్యోగం చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం చేసి పెళ్లి చేసుకోవాలి, అట్లా ఒక వలయం తయారవుతుంది. ఇంకా అది మనం ఎప్పటికీ బయటికి రాలేం దాని నుంచి. తర్వాత నా అన్వేషణ బేసికల్గా సెటిల్మెంట్ గురించి కాదు. నా అన్వేషణ అసలు ఎగ్జిస్టెన్షియల్గా అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి, అది నా కోర్ క్వశ్చన్. దాంతోపాటు చాలా అనుబంధ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసింది ఏంటంటే, అసలు ఏదున్నా లేకున్నా ప్రశాంతత కావాలి, ఏదున్నా లేకున్నా ఒక హాయి కావాలి, ఏదున్నా లేకున్నా, ఉదాహరణకు ఒక మనిషి చాలా సాధించాడు, ప్రశాంతంగా లేడు అనుకో, ఆబ్వియస్గా ఈ సాధించినంత సెకండరీ అయిపోయి మళ్ళీ ప్రశాంతత కోసం ఏదో చేయవలసి వస్తుంది. అందుకని నాకు ఉద్యోగంలో ప్రశాంతత కనబడలేదు. తర్వాత కొంచెం లోతుగా ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలిసే అంశము. అథారిటీ ఉన్న చోట
అంటే నా పైన ఎవరో ఉన్నారన్న భావన ఉన్న చోట అసలు ఆనందం ఉండదు, లిబరేషన్ ఉండదు, జీవన్ముక్తి ఉండదు. నువ్వు నిద్రపోతున్నావు, నేను ఎవడో చూస్తున్నాడు అనుకో, ఇట్లా స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అనుకో, అక్కడ అది సరిగ్గా చేయబడదు. అక్కడ కంపల్షన్ కాబట్టి మనిషికున్న సహజమైన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఒక అబద్ధపు ముసుగేసుకుని ఆ 8 hours అతను ఒక బరువును మోస్తాడు. సరే, దానివల్ల ప్రాపంచికంగా కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అట్లా అది కొనసాగించవలసి వస్తుంది. మరి ప్రాపంచికంగా లగ్జరీ అనేది దానికి ఒక ఎండ్ లేదు. కారు కావాలి, మరి నేను కొన్న కారు నాకు నచ్చకపోతే అప్పుడు మళ్ళీ నేను ఇంకేదో చేయాలి. నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే ఈ ప్రపంచం అనేది ఒక ఎడతెగని వ్యవస్థ. నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి ఉండకుండా ఉన్న స్థితులు ఉన్నాయి, ఏది లేకున్నా తృప్తిగా ఉన్న స్థితి ఉంది. అందుకని నేను ఉద్యోగం చేసి వదిలేసి ఉద్యోగం వదలాలని నాకు ఫస్ట్ కలగలే ఆలోచన. స్ట్రెస్ లేని జాబు ఉంటుందా అని ఎతికా, అది పెద్ద స్ట్రెస్ అయిపోయిందా. ఆ తర్వాత నేను ఎవరైతే నన్ను రిక్రూట్ చేసుకుంటున్నారో నేను వాళ్ళకి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. చివరి ఎక్స్పీరియన్స్ అంటే రిఫైన్మెంట్, ఇదంతా ఒక 3 years 4 years నడిచింది, ఆన్ అండ్ ఆఫ్. ఒక ఆయన ఒక చిన్న పబ్లిషింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాంటిది. అక్కడ వెబ్సైట్స్, దాని యొక్క ఇంటర్ఫేసు, తర్వాత పుస్తకాలు, వాటి కవర్ డిజైన్స్ ఇట్లా చేస్తూ ఉంటారు. సో దానికి నేను క్రియేటివ్ హెడ్. సో నాకు ఆ ఉద్యోగం నచ్చింది, నేను చెప్పిన దానికి ఆయన అంగీకరించాడు. సరేనయ్యా, నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకో, పని బాగా జరుగుతుంది కాబట్టి ఆయన ఓకే అని. సో ఆయన ఇచ్చిన చనువు వల్ల నేను రకరకాల విషయాలు, ఇప్పుడు చనువు ఉంటే కదా మనం ఏదైనా అడిగేది. ఇప్పుడు హిట్లర్ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చకిలి గింతలు పెడతాడు, చంపేస్తాడు. కిమ్ జాంగ్ ఉన్తో జోక్ వేయలేవు. ఆ చనువు ఉంటే మిగతా అప్పుడే తప్పులు జరుగుతాయి, అప్పుడే మన పంపు మీదకి వస్తుంది. హిట్లర్తో ఏ చిక్కు లేదు, వాడు చెప్పింది ఒప్పుకుంటే హాయిగా బతికేయచ్చు. సరే 8 hours జాబు నాకు వద్దు సార్, 4 hours చేస్తా. ఎందుకు అంటే సరే 4 hours చేయి. నేను 4 hours ఇంకా టీకి వెళ్ళను, భోజనానికి వెళ్ళను, 4 hours సిన్సియర్గా చేస్తాను. నాకు ఇచ్చే శాలరీలో సగం ఇవ్వండి. అప్పుడు నాకు 22,000 శాలరీ సగం అయిపోయింది. బికాజ్ అతనికి డబ్బులు మిగులుతూనే సేమ్ ప్రొడక్టివిటీ అతనికి వస్తుంది. అతనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ఎకానమీ. నువ్వు నాకు 8 hours పెట్టుకొని అనవసరంగా 10,000 లాస్ అయిపోతున్నావు. అందుకని నాకు సగం అదే ప్రొడక్టివిటీ రాకపోతే నేను జాబ్కి వెళ్ళి తీసేసి. ఆ తర్వాత 2 hours జాబ్ అడిగా. యాక్చువల్లీ దీనికి ఉల్టా జరిగింది. 2 hours జాబ్ ఇచ్చాడు, తర్వాత 4 hours జాబ్ అయింది. ఆ తర్వాత నాకే నచ్చి 8 hours చేస్తున్నా, ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే నాకు నచ్చింది అది. ఫ్రెండ్స్తో పార్టీలు గిట్టిలు, ఛాయలు గీలు అంతా, సినిమాలు, సండే అట్లా. కానీ నాకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే నేను ఇంటి నుంచి బయలుదేరడము, ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి రావడం, ఇది నాకు కాంప్లికేటెడ్గా అనిపించింది. నాకు ఉద్యోగం మొత్తంలో ఉద్యోగం ప్రాబ్లం అనిపించలే, నాకు ట్రావెలింగ్. అది పంజగుట్ట మోడల్ హౌస్ దగ్గర ఎక్కడ ఉండేది. ఆ ఏరియాలో రూమ్ అంటే నా రెంట్ అంతా నాకు వచ్చే శాలరీ వాడికి ఇచ్చేసాను. అందుకని మా బాస్తో ఏం చెప్పానంటే, ఈ ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ ఖాళీగా ఉంటుంది, ఇక్కడే ఉంటాను నేను. ఆ తర్వాత పొద్దున్న నిద్ర లేచి ఫ్రెష్గా ఉంటా. అప్పుడు నాకు ఈ ప్రయాణం చేసి బాధ అవుతుంది అన్న. అక్కడ మా ఇద్దరికి బెడిసి కొట్టింది. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, కంపెనీ ఓనర్ నేనే ఇంటికి పోయి వస్తున్నా, నువ్వేమో ఇది హాయిగా ఉంటావు అన్నాడు. అక్కడ నాకు అనిపించింది, ఉన్న చోటనే నేను చేసే పని ఉండాలి. నేను దేనికోసం వెళ్ళడమే అసలు పెద్ద ప్రాబ్లం. అసలు ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా పోవాలంతే. ఇప్పుడు నా నోరు అమెరికాలో ఉందనుకో, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనకంతా అందుబాటులో ఉండాలి ఇదే. అందుకని ఉద్యోగంలో ప్రాబ్లం కనిపించలే, ఈ ప్రయాణం అట్లా. తర్వాత ఒకసారి నేను ఫాస్ట్గా బండి మీద వెళ్తున్నా టు రీచ్ ఆఫీస్. అప్పుడు హఠాత్తుగా ఖైరతాబాద్ బస్ స్టాప్ దగ్గర నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. బికాస్ నేను ఉద్యోగాన్ని అంగీకరించలేదు, నేను దాంతో ఒక ఉడంబడి కోసం ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో చాలా మార్పులు చేర్పులు డిస్కషన్స్, ఎందుకంటే ఇది ఏమీ లేదు, బట్ నేను ఐఎమ్ క్వశ్చనింగ్ మై ఓన్ బాస్. ఇప్పుడు మీరు రోజు వస్తున్నారు పోతున్నారు, మీరు ఆనందంగా లేరు సార్, మీరు కూడా ఒక గంటన్నర వచ్చి ఎవరికైనా అప్పగించండి సార్, ఎందుకు హాయిగా ఆడుకోండి పాడుకోండి అంటే బాస్కే చెప్తే ఎట్లా ఉంటుంది. ఆయన కూడా కన్విన్స్ అవ్వడం నేను చూశాను. తప్పదు కదయ్యా, 25 మంది ఎంప్లాయీస్, వాళ్ళకి శాలరీస్ వాళ్ళందుకే. అట్లా కాదు సార్, అందరిని కూర్చోబెట్టి మీ యొక్క కంపెనీని అందరికీ ప్రాఫిటబుల్గా చేస్తే అందరూ వాళ్ళ సొంత కంపెనీ అనుకుని చేస్తారు కదంటే, నువ్వు నా ముడ్డి కింద నీళ్ళు లాగేసే ప్రయత్నం చేస్తున్నావు అని ఆయన నాతో అనేవాడు అనమాట. ఆయన బ్రాహ్మణ్, నేను బ్రాహ్మణ్ కాబట్టి ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది.
అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయితే నేను ఖైరతాబాద్ ఒక ఫుట్పాత్ మీద కూర్చున్నాను, బైక్ పార్క్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes. ఐ హ్యావ్ నో ఐడియా కంప్లీట్. ఇది ఎట్లుందంటే ఒకసారి ఫోన్ అనేది పనిచేయదు, ఒక చిన్న సాచురేషన్ పాయింట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నేను ఆయనకు వస్తున్నాను రానని కూడా చెప్పలేదు. నేను అసలు పోలేదు ఇంకా అటు. అక్కడి నుంచి బైక్ ఎన్నికి తిప్పి ఈ రోజు వరకు నేను ఉద్యోగం అన్నది అది ఎగిరిపోయింది ఆ రోజు. తర్వాత చాలామంది అడిగిన ప్రశ్న, మరి ఉద్యోగం లేకపోతే ఎట్లా బతుకుతావు అంటే, కుక్క బతుకుతుంది అట్లా బతుకుతా. ఫండమెంటల్స్లో ఉంటా. నాకు కారు వద్దు, నాకు సొంత ఇల్లు వద్దు, అది వస్తే వస్తుందేమో, నా అంతకు నేను ఏది ప్రయత్నం చేయను, నాకు నచ్చిన పని చేస్తూ ఉంటా. అట్లా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి నాకు మొట్టమొదటిసారి ఈ యొక్క విషయం దొరికింది అనమాట, సమశ్రద్ధ. ఒక పనిని ఎక్కువ శ్రద్ధగా తక్కువ శ్రద్ధగా చేయడమే అశాంతికి బీజం పడుతుంది, అందుకని అన్ని పనులు సమాన శ్రద్ధగా చేయి అని ఒక చిన్న భావన కలిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడి నుంచి పక్కకు జరగలేదు. అది నా జీవన విధానం. అంటే శ్వాసించినంత సులువుగా మీతో మాట్లాడే కంటే ముందు నేను ఏదో టాక్ చేసి దాన్ని అప్లోడ్ చేసి వచ్చాను, నేనే thumbnail చేసుకున్నాను అట్లా. సో నేను ఇంటి పనులు చేస్తాను, పూర్తి సంసారం అప్పుడు నాకు ఇబ్బంది అనిపించాలి, అందుకే పెళ్లి చేసుకున్నా, అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను. నిజానికి మిమ్మల్ని గతంలో చూసినప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ నీకేంట్రా ఏది అంటుకోలేదు కాబట్టి నువ్వు చాలా చెప్తావు అనేసి అన్నారు. అందుకని అన్నీ అంటించుకున్నారు, కానీ దాన్ని ఏది పట్టుకోలేదు. అది మిమ్మల్ని పట్టుకోలేదు. అడిగితే చెప్పిన మాట ఏంటంటే, ఈత వచ్చిన వాడు అనుకుంటే నీళ్ళ లోపల ఒక పావుగంట ఉండగలడు, అవును, ఈత లేని వాడు ఉండలేదు. నాకు ఏది అంటుకోదని తెలిసి అన్నిటి మధ్యన ఉన్నా నేను, అంతే. అవును, ఇప్పుడు ఆ మాట అనడానికి లేదు నిజానికి వాళ్ళకి కదా, వాళ్ళు అనలేరు. బట్ నాకు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత, దర్ ఇస్ నో చేంజ్ ఇన్ మై లైఫ్, నథింగ్. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా బ్యాచులర్ కూడా. ఇంకొకటి రేసా, చిన్నప్పటి నుంచి మీకు ఆట అంటే ఇష్టం? ఇప్పటికీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఏంటంటే ఊరికినే ఒక జగ్గు ఏదో లేదా చిన్న తల పెట్టి ఊరికే ఏదో ఒకటి ఇసురుతూ ఉండడం, లేదా స్కూల్ నుంచి ఏదో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రాయిని తనుకుంటే వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తిరిగి అదే రాయిని ఇంటికి తీసుకురావడం. ఈ ఆట మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే దాంట్లో గెలుపోటమి లేదు, లేదు, అది మెయిన్ పాయింట్. ఒకవేళ అది ఉంటే ఆట అనేది ఆగిపోతుంది. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆట అనేది ఆగిపోతుంది, ఎందుకంటే గెలుపోవటం ఉంటే ఓడిపోయిన వాడు. అయితే అలాంటి ఒక నిర్మలమైన ఒక స్థితి మనసు, అది ఇప్పటికీ అలానే ఉంది మీకు ఉంది కదా. సిటీకి వచ్చినప్పుడు, ఊర్లోంచి సడన్గా సిటీకి వచ్చినప్పుడు మీలో ఒక గందరగోళం పరిస్థితి అప్పుడు ఉంది, వస్తుంది. అందులో ఒక సందర్భం ఉంది. ఒకసారి మీ ఇంటి ఓనర్ సంబంధించి వాళ్ళ పిల్లోడికి ఏదో తీసుకొచ్చినప్పుడు దాన్ని చూసి మీరు ఆ రోజు ద్వేషం కలిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. ఇన్సిడెంట్ ఏమీ లేదు, వాడు పుట్టగానే కారెక్కాడు, ఇన్నేం లేదని నేను కారెక్కలేదని ఒక భావన వచ్చింది. దాంతో నా హోల్ వంశం మీద అసహ్యం కలిగింది. ఈ ఇంట్లో పుట్టినా బాగుండేది, సరే వాడు తక్కువ జాతి వాడైనా పర్వాలేదు. ఆ రోజు రాత్రి రాయి తీసుకుని పోయా, కారు పెడదాం, అక్కడ ఎవరో చూస్తున్నారన్న భావనలో బయటకు వచ్చి, అంటే నాకు నిజంగా డ్యామేజ్ చేయాలని, బట్ అది నన్ను తరుముతుంది. ఇప్పుడు కారెక్కి వెళ్ళాలని ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయికి ఎప్పుడే కౌగిలించుకోవాలని ఒక ప్రకృతి చెప్తుంది. పేరెంట్స్ అంటారు ఉద్యోగం తెచ్చుకున్నా కౌగిలించుకుంటారు. అప్పుడు ఆ కౌగిలి ఏం కౌగిలేది, ఆకలినప్పుడు తినాలి, ఎదురొచ్చినప్పుడు పడుకోవాలి. అట్లా ఆ టైంలో నాకు కారు ఎక్కి తిరగాలని, బైక్ ఎక్కి తిరగాలని ఉంది. అసలు నేను ఏం చేసినా కొనలేను. ఇంకా నా దరిద్రంలో దరిద్రం అంటే నా ఫ్రెండ్స్ ఒక్కడికి కారు లేదు, నాకంటే పరమ దరిద్రుడు వాళ్ళు. నా వైపే ఆశగా చూసి ఎవరా వచ్చినా ఛాయ్ తాపవా, నేనేమో వేరే ఆలోచిస్తున్నా, వీళ్ళు ఇంకా బేసిక్స్లో ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మన లైఫ్ ఇంతేరా అని అనుకునేవాడికి ఏ ప్రాబ్లం లేదు, మన లైఫ్ ఎందుకు ఇట్లుందంటే ప్రాబ్లం వచ్చింది. అట్లా ప్రశ్న వచ్చింది. ఆ ప్రకృతి ప్రపంచం అనే ఒక 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 అండర్స్టాండింగ్ రివీల్ అయిన తర్వాత అన్నీ పోయాయి. అప్పుడు నాకేం తెలిసిందంటే, కారు ఎక్కిన ఆ పిల్లవాడు ప్రశాంతంగా ఉంటాడు, నేను ఇక్కడ నడుస్తూ ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రయాణం అంటే కార్లో చేసేది కాదు, జస్ట్ ఎక్కడున్నా ప్రశాంతత పోకుండా చేసేది. దేర్ ఇస్ నో డెస్టినేషన్, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నువ్వు ఉన్న చోటే తిరుగుతున్నావు. అటు నేను ఒక బొమ్మ కూడా వేసి చూపించా ఒక టాక్లో, అది ఆ పేపర్ అందుకు ఆ బ్యాక్ సైడ్. అంటే అసలు మనిషి ఏం చేస్తున్నాడు, బెటర్ వీలైతే దీన్ని క్లోజప్లో తీసుకో,
అందరు చేసే పిచ్చి పని ఇదే లైఫ్ అంతా. ఇదిగో. ఒక మనిషి ఇక్కడ పుట్టాడు, ఇది స్కూలు, ప్రపంచం చాలా పెద్ద ఉంది, ఇదంతా రూమ్ అంతా ప్రపంచం. తర్వాత ఇది ఒక టెంపుల్, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, టెంపుల్కి ఒకసారి, మళ్ళీ ఇదంతా స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూల్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్తాడు, కాలేజీ ఇల్లు, కాలేజీ ఇల్లు, కాలేజీ ఇల్లు, కాలేజ్, లేదా కాలేజీ పోయి అక్కడే ఉంటాడు, అక్కడక్కడ కొట్టుకుంటాడు ఇట్లా, నెలకు ఒకసారి ఇట్లా వస్తాడు. ఆ తర్వాత ఉద్యోగంకి వస్తాడు, ఇల్లు ఇల్లు ఉద్యోగం, అతను కొత్త ఇల్లు కొన్నారు, ఇది ఇల్లు ఉద్యోగం, ఇల్లు ఉద్యోగం, ఇల్లు ఉద్యోగం, ఇల్లు ఉద్యోగం. తర్వాత అప్పుడు అత్తగారిల్లు వస్తుంది, అత్తగారిల్లు ఇల్లు, అత్తగారి ఇల్లు. ఆ తర్వాత రిటైర్ అవుతాడు. ఇప్పుడు ఇంట్లో అక్కడక్కడే తిరుగుతాడు, అంటే పార్కు ఇల్లు, పార్కు ఇల్లు, పార్కు ఇల్లు. తర్వాత కాళ్ళు దుబ్బాయి, అదే ఇల్లు బాత్రూమ్, ఇల్లు బాత్రూమ్, ఇల్లు బాత్రూమ్, బాత్రూమ్. తర్వాత బాత్రూమ్ కూడా పోతలేడు, అక్కడక్కడ కొట్టుకుంటాడు, అదే చచ్చిపోతాడు. ఇది మనిషి యొక్క ఆటోబయోగ్రఫీ. ప్రపంచం ఎంత, నువ్వు ఏం ప్రయాణం చేసినావు డాడీ? నువ్వు ఏ ప్రయాణము చేయలే. ప్రయాణం అంటే ఒక కొలంబస్ గురించి చెప్పుకోవాలి, ఒక పడవలో మొత్తం తిరిగాడు, ఇదేది ప్రయాణం కాదు. మనకున్న రకరకాల ఎమోషన్స్ని అణుచుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం. సో ఆ నిర్వచనమే పోయింది. ఒక 1000 కిలోమీటర్లు రోజు పోయినంత మాత్రం వాడు ప్రయాణం చేసినాక నేను ఇంటనే ఉంటే నేను ప్రయాణం చేయనట్టు కాదు. అట్లా ఉన్న చోటు హాయిగా ఉండటానికి మనిషి చేసుకుంటున్న ప్లాన్ ఈ లైఫ్. సొంతిల్లు ఎందుకు, సొంత బెడ్రూమ్ ఎందుకు, ఎక్కువసేపు ఒక చోట కదలకుండా ఉందామని. అట్లా ఇది నా క్యాబిన్ అంటే ఎక్కువసేపు అక్కడ కూర్చొని ఉందామని. యూ డోంట్ వాంట్ టు బి పుష్డ్ అరౌండ్. నేను ఎవడెవడో పుష్ చేస్తే నచ్చదు నీకు. మన లైఫ్ గ్రౌండ్లో ఫుట్బాల్ లాగా ఉండకూడదు, ఎవడ పడితే ఎవడ తనడానికి. అందుకని ఒక గర్భగుడిలో ఒక శివలింగం లాగా మనం మారిపోవాలి. తర్వాత నాకు చాలా ఇంటి నుంచి లెసన్స్ వచ్చాయి. ఇవన్నీ నా ఆటోబయోగ్రఫీలో అక్కడక్కడ కోట్ చేశాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏంటంటే ఒక సబ్బుకి సబ్బు డొక్కు ఉంది, చెప్పులకు చెప్పుల స్టాండ్ ఉంది, బట్టలకు ఒక కుక్కె ఉంది, మనిషికి ఒక ప్లేస్ లేకుండా పోయింది. ఫస్ట్ టైము ఇది నాకు కలిగిన భావన. తర్వాత నేను ఇల్లు ఒక దగ్గర కూర్చుని ఇప్పటి నుంచి ఇది నా ప్లేస్ అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడికి వస్తే నేను ఇక్కడే కూర్చుంటాను అంతే. నా గదికి వెళ్తే అక్కడే కూర్చుంటాను. నేను మా హాల్లో అసలు కూర్చోలేదు ఇప్పటి వరకు. కూర్చున్న నిమిషం కంటే ఎక్కువ కూర్చోను. అది నా ప్రదేశం కాదు, అది ఇక్కడ లేకపోతే నా బెడ్రూమ్లో నేను కూర్చునే ప్లేస్. దానికి అటు జరగను, నాకు అటుపక్కంతా బెడ్ ఉంటుంది, నేను ఈ మూలకే పడుకుంటాను. నాకు అది చాలు. ఉంది కదా అని కాళ్ళు జాపేది లేదు, అది ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే బాధపడేది లేదు. ఈ చిన్న ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసుకున్నారు అట్లా అక్కడ. సో నిన్ను నువ్వు ఒక దగ్గర ప్రతిష్ఠించుకో. అట్లా ఇది ఎవరు చెప్పింది కాదు. నా అన్వేషణలో నాకే ప్రశ్నలు, నాకే జవాబులు. నేను ఇంకెవరిని అడిగి క్రాస్ చెక్ చేసుకోలే, నాకు అంత సమయం లేదు. అనిపించింది చేసేసిన, మళ్ళీ క్రాస్ చెక్ ఎక్కడిది. ఇట్లా అనిపిస్తుందిరా చేయాలన్నా వద్దా అంటే ఫిలాసఫీ వచ్చేస్తుంది. నాకు అనిపించడము, చేసేయడము, అది కొనసాగించడము ఏకకాలంలో జరిగిపోయింది. ఎట్లా ఉంటుందంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు, జ్ఞానోదయం పొందడానికి సమయం పడుతుందా అంటే కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు తలపైకెత్తు అంటాడు. అప్పుడు అది పౌర్ణమి, కళ్ళు తెరువు అంటాడు. కనిపించిందా చందమామ అంటాడు. ఎంత సమయం పట్టింది అంటాడు. ఇట్లా తెరిస్తే కనిపించింది అంటే అంతకంటే తక్కువ టైం పడుతుందని చెప్తాడు. అంటే నీకు అనిపించింది చేసేసినావు, మధ్య వ్యవధి లేదు. జీవితం అంటే ఆలోచన ఆచరణగా మారుతుంది నిరంతరం. ఆలోచన ఆచరణగా మారకుండా ఎప్పుడైతే అది స్టోర్ రూమ్లో షెల్ఫ్ ఉంటుందో అప్పుడు అది చింతగా మారుతుంది, స్ట్రెస్ అవుతుంది, అదే అంబిషన్ అవుతుంది. అట్లా అశాంతి అనేది అట్లా బీజం. నా మనసులో నేను చేయలేని పనులు ఒక్కటి అనుకోను, నేను చేయలేని పనులు ఒక్కటి వాయిదా వేయను. నిజానికి అందరూ అంటే ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించి తెలియడం అని అనుకునేదే ఒక అపోహ. కానీ మీ గురించి మీకు సందేహ రహిత స్థితినే జ్ఞానోదయం. చెప్పాలంటే వ్యక్తిగత స్వార్థము అంతమైన స్థితి. అంటే వ్యక్తిగత స్వార్థం అంటే వ్యక్తి లేనట్టేగా. అవును. ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నా నా కోసమే, అది వ్యక్తిగతం. ఎవడు తింటే తినకపోతే నేను తింటే చాలు, ఇది నాది. అన్నిట్లో నీది కొంత ఉంది, ఓకే, కానీ నీదే మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అన్నది వెరీ బ్యాడ్. సో లైఫ్ని, దాని యొక్క ప్యాటర్న్స్ని మనం ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు వ్యక్తిగత స్వార్థం పోతుంది. రమణ మహర్షికి వ్యక్తిగత స్వార్థం లేదు. నువ్వు ఎన్నున్నా వ్యక్తిగత స్వార్థం తనదంటూ ఒకటి ఉందనుకో,
తనదంటూ ఉన్న ఒక దాంతో అటాచ్మెంట్ ఉందనుకో, అది బాధిస్తుంది. అది పోతే ఒకటి, అది వస్తే ఒకటి, అంతకంటే గొప్ప చూస్తే జలసి, ఇవన్నీ వస్తాయి. అన్నీ నీవే అనుకో, కానీ సొంతం చేసుకోకు దేన్ని. అంతేగా, అన్నీ అనుభవించు, దేని సొంతం చేసుకోలేవు నువ్వు. అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకోట్లేదు. ఊరికే నాదంటే నాదే అయిపోతుందా, నాది కాదంటే నాది కాకుండా పోతుందా? ఇప్పుడు చంద్రుడు నాది కాదు, ఆయన ఉందిగా. ఈ భూమి మీద ఏవైతే నువ్వు సొంతం చేసుకోలేదో వాటిని అనుభవించినంత నువ్వు సొంతం చేసుకున్న వాటిని అనుభవించు. సినిమాలో ఒక హీరోయిన్ని అనుభవించినంత ఇంట్లో ఉన్న వాళ్ళని అనుభవించలేడు మనిషి. వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు, కేకలు వేస్తాడు, విజిల్ వేస్తాడు. ఇంటికి రాగానే భార్యను చూసి ఎందుకో విజిల్ వేయడు. అనొచ్చు, ఒక్కసారి అన్నా అమ్మ ఏం పట్టుకున్నావు, చీర సూపర్ ఉంది అని అనొచ్చు కదా. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నాది అనగానే వస్తుంది కాన్ఫ్రంటేషన్ వస్తుంది. సో మ్యాన్ ఇన్ కాన్స్టెంట్ వార్ విత్ హిజ్ ఓన్ పీపుల్. అది లేదు, స్వా లేదు, పరా లేదు. మనిషి ఉన్నాడు, అవసరం ఉంది, చిన్న బాధ్యత ఉంది, కన్సర్న్ ఉంది. ఇక్కడే మనం సాయంత్రం వరకు ఉంటే భోజనం చూసుకోవాలి. రాత్రి ఉంటే దుప్పట్లు ఇప్పుడు సర్దుకుని మూల పడుకోవాలి, అంతే. అంతే రేసా, మీరు చెప్పిన ప్రతిసారి అంటే మీరు కావాలని ఆ టాపిక్ తీసుకురారు, కానీ కొద్దిగా ఆసక్తి ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు 2009 అనే సంవత్సరాన్ని ప్రతిసారి వీలైనంతగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అవును. అంటే 2009 సంవత్సరంలో ఒక రూమ్లో మీరు ఒంటరిగా కదా, ఏకాంతంలో ఉందా? ఏకాంతంలో ఉన్న సమయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అలా సడన్గా ఒక చిన్న షిఫ్ట్ జరిగింది కదా, ఓవరాల్గా ఒక క్లారిటీ. సైకలాజికల్గా సడన్గా జరుగుతుంది. అవును. కానీ ప్రిపరేషన్ చాలా ఏళ్ళుగా ఉంది. అవును. ఇది ఎటువంటిది ఉందంటే, సడన్గా ఒక పిందె పుడుతుంది, కానీ 4 years ఆఫ్ గ్రౌండెడ్నెస్ ఉంది కదా. నేను అడిగిన ప్రశ్నలు, నా అన్వేషణను, నా పిచ్చో, లేకపోతే నా అజ్ఞానమో, నా మూర్ఖత్వమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక కల్మినేషన్ పాయింట్ వచ్చింది. ఇది ఎట్లుంటుందంటే, ఒక అమ్మాయి అబ్బాయి తిరిగారు ఏదో చేసుకున్నారు. అట్లా ఒక కల్మినేషన్, తర్వాత బాగున్నారు లేదు దేవుడు ఎరుగు, అట్లా ఒక కల్మినేషన్ పాయింట్, ఎంతకాలం ఇంకా అని ఒక కల్మినేషన్ పాయింట్ వస్తుంది. అట్లా నేను మొట్టమొదటిసారి ప్రయత్నాన్ని వదిలేశాను. ఇది ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం. ప్రయత్నం వదిలేసిన ఫస్ట్ టైం నాకు అటువంటిది కలిగింది. ప్రయత్నం వల్ల రాసుకున్న పద్యం ఉంది, ప్రయత్నం వల్ల రాదు నిద్ర, ప్రయత్నం వల్ల రాదు ప్రశాంతత. నా జీవితం అప్రయత్నత, అప్రయోజకత, తాగిన వాడికి ఎరుక దాని మర్మము రీసారసో వయసు అని ఒక పద్యం రాస్తుంది. సో మొట్టమొదటిసారి నాకున్న చిన్న గదిలో ఏ బ్యారియర్స్ లేకుండా, అంతవరకు నేను సిటీకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రయత్నం ఉన్నది. అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, సాధించాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ఇంగ్లీష్ కావాలని. ఫస్ట్ టైం ఆ ప్రయత్నం పోయి ఎట్లుందంటే, 1000 ఏళ్ళు ఒక రాయి మోసి దింపితే ఎట్లుంటుంది అట్లా. నాకు అంత హాయి నేను ఎప్పుడు అనుభవించలేదు. ఐ వాజ్ సో, ఏమంటారు, ఐ వాజ్ నాట్ దేర్. అక్కడ ఒకటి ఉంది, అది ఎవరో. నేను చిన్న ప్రశ్న అడుగుతా, సినిమాకి వెళ్ళాలని వాడు బయలుదేరాడు, ఇక్కడి నుంచి థియేటర్ వైపు నడుస్తున్నాడు, అక్కడ వెళుతున్నది వాడు కాదు, ఆలోచన. ఆ ఆలోచన లేకపోతే అక్కడ నడిచేది ఎవరు? ఉదాహరణకి, నువ్వు అడవిలో ఉండిపోయావు సంవత్సరం, నిన్ను పిలిచేవాడు ఎవడు లేడు, అప్పుడు నీవెవరు? నీది అనుకుంటున్న వాటి గురించి వాటి వైపు పోతూ ఉంటావు. నా కారు ఏది బాగుందా, నా ఇల్లు బాగుందా, ఈ నాదని పడిపోతే అక్కడ ఉన్నది ఎవరో ఒక అనామకుడు ఉన్నాడు. అట్లా మొట్టమొదటిసారి ఒక నోబడి వాస్ దేర్. అతనికి పేరు లేదు, అతనికి రూపం లేదు, అతనికి లక్ష్యం లేదు, అతనికి దేని పట్ల మమకారము లేదు, ద్వేషము లేదు. అది నేను అని చెప్పడానికి కాదు. ఇట్స్ లైక్ ఒక అడవిలో ఒక చిన్న నత్త పోతూ ఉంటుంది. అట్లా దానికి ఏ భావనలు ఉండవు, అది పోతూ ఉంది. అక్కడ పక్కన పులి ఉండొచ్చు, పక్కనే గొప్ప హిమాలయ పర్వతం ఉండొచ్చు, దాని పక్కన గొప్ప దేవాలయం ఉండొచ్చు, ఏది లేదు, పోతా ఉంది. అంటే ఏ మరకలు అంటుకోలేదు, తన పనిలో తానుంది. మొట్టమొదటిసారి అప్రయత్నతలో నేను అట్లా ఉన్నాను, అట్లా ఉండడం జరిగింది. అది కల్మినేషన్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అప్రయత్నం ఉందామన్నా ఉండనేది బాడీ. చాలా ప్రయత్నం తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసి, ధ్యానాలు చేసి, పుస్తకాలు చదివి, బాదులాట చేసి, రోడ్ల మీద కొట్లాడి, ఆ తర్వాత ఏడ్చి, ఇవన్నీ జరిగాయి.
ఒక రోజు 2 రోజులు కాదు, ఇయర్స్ టుగెదర్. దాంతోపాటు మళ్ళీ నా బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకోవాలని మా అయ్య అంబానీ కాదు, నాకు ఇచ్చేవాడు ఎవడు లేడు. మా అమ్మ కొంత డబ్బు పంపించేది, నెలకు 300, 600. ఒకసారి నేను మా అమ్మకు ఒక తప్పు పని చేశా, ఫోన్ చేశా. ఏమన్నానంటే, నేను గోడ మీద పెయింటింగ్ వేసిన, అదే సైన్ బోర్డు, అంతా నాకు 1000 రూపాయలు వచ్చాయి అన్నా. ఇక ఎప్పటి నుంచి పంపించనులే డబ్బు అన్నది. అనవసరంగా చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం నేనే అయ్యాను. ఆ తర్వాత ఎవడైతే ఆ ఫోన్ కనిపెట్టాడో వాడి మీద కోపం వచ్చింది నాకు. అది లేకపోతే ప్రాబ్లం ఉండేది కానీ. ఇట్లా పరిపరి విధాలుగా. ఓ శ్యామ్ అని ఒకడు ఉండేవాడు, మళ్ళీ సంతోషంలో పిట్ట కూడా ఉండేది. వాడు సాయంత్రం వచ్చి గోడ మీద కూర్చుంటే నేను సాయంత్రం గోడ మీద కూర్చొని ఎన్నెన్ని కప్పుల కల్పనలు చేసేవాళ్ళం. అరే మనమే కారు కొంటే యాది గుట్ట పోదాం రా, పోయేటప్పుడు నువ్వు నడుపు, వచ్చేటప్పుడు నేను నడుస్తా. కారు లేదు, పాడలేదు. ఆ గదిలో ఇవన్నీ పోయాయి. ఆ రోజు చాలా పడిపోయింది. ఏమేమి పడిపోయినాయి ఇప్పటికీ? గాసిప్ పడిపోయింది, లక్ష్యం పడిపోయింది, భవిష్యత్తు పడిపోయింది, గతం పడిపోయింది, నాదన్నది పడిపోయింది. మరి మిగిలింది ఏంది? ప్రశాంతత మిగిలింది, హాయి మిగిలింది, ఒక అప్రకటిత సహజ గంభీర ఆనందం మిగిలింది, ఇంకా నిద్రా స్వరూపం మిగిలింది. నేను నిద్రపోతే ఎంత హాయిగా ఉన్నానో అంత హాయిగా ఉన్నప్పుడు నా ప్రయత్నం లేకుండా నా కన్నీళ్ళు వచ్చాయి, నేను ఎడవలే. మేబీ ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్ ఫర్ ద బాడీ. అమ్మయ్య అనుకుందేమో అట్లా. ఇంకోటి, ఆ రోజు తర్వాత నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, నా ప్రయత్నం లేకుండా కన్నీళ్ళు వచ్చాయి కాబట్టి నేను తుడవకూడదని తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కన్నీళ్ళు ఎప్పుడు తుడవలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఈ ఆడిదానిలాగా ఏడుస్తున్నావు అంటాం, తుడుస్తారు చాలామంది. కన్నీళ్ళు ఏమవుతుంది? దేన్ని ఆపొద్దు, నువ్వు వస్తే వస్తుంది. అట్లనే ఒక రోజు మరణం వస్తుంది. నువ్వు కన్నీళ్ళతో ప్రతిఘటించేవాడు, మరణాన్ని ఎట్లా అంగీకరిస్తావు? ముఖం మీద వచ్చిన చిన్న మొటిమని అంగీకరించలేవు, భవిష్యత్తులో మరణాన్ని ఎట్లా అంగీకరిస్తావు? సో ఒక సర్వాంగీకార భావనకి ఆ రోజు బీజం పడ్డదేమో. అది నిజమా కాదా భవిష్యత్తు చెప్పింది. అందరికీ రోజు జ్ఞానోదయం అవుతుంది, మరి నీతో వద్దురా నాకు అని వెళ్ళిపోతారు. మళ్ళీ అట్లా వెళ్ళిపోయి రాకపోతే జ్ఞానోదయం అయినట్టు. ఇంకొకసారి నీకు చెప్తే చెప్పు తీసుకుంటూ, ఇంకెప్పుడైనా చెప్పకపోతే జ్ఞానోదయం అయినట్టు. మా బజ్జీలు తినొద్దురా నాయన, మళ్ళీ రేపు తిన్నవా జ్ఞానోదయం కానట్టు. అట్లా జ్ఞానోదయం అవుతుంది. ఎవరితో లేకపోతే బాగుంది, మళ్ళీ నువ్వే పోతున్నావు. ఫోన్ చేస్తే నీకు జీవితంలో ఫోన్ చేయను, మళ్ళీ వారం తర్వాత ఫోన్ వస్తే ఏదో అయింది. మళ్ళీ ఇటు సంసారంలో మాటి మాటికి పడుతూ ఉంటాడు మనిషి. నేను పడలేదు అంతే. అది నేను కావాలని ప్లాన్ చేసుకున్నది కాదు. ప్రయత్నం వెళ్ళినప్పుడు ప్రణాళిక ఎక్కడిది? నేను ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. అప్పుడు నేను రాసుకున్నది ఏంటంటే, అప్పుడు నేను చెప్పేదంతా అబ్స్ట్రాక్ట్గా తోచింది, అందుకని నేను చెప్పడం మానేసిన. ఎందుకంటే నేను ఏం చెప్పినా మూలంలో నేను చెప్తున్నా కదా. దాంతో వీడికి పిచ్చి లేచిందని మా ఊర్లో ప్రచారం జరిగింది, నాకు మెంటల్ ఎక్కిందని. నేను ఆ మెంటల్ ఎక్కిందని కదా మా ప్రొఫెసర్ రావు గారితో, అరే నీకు పిచ్చి లేచిందని చెప్పుకున్నారు ఊరంతా అంటే, ఇప్పుడు వెళ్ళాలి ఊరికి ఒకసారి, ఐ వాంట్ టు సీ అని చెప్పి మా ఫ్రెండ్ నాగరాజు పెళ్ళి క్లాస్మేట్ది, వాళ్ళ ఇంటి ముందే చేస్తున్నారు. నేను మా రావు గారు వస్తే నేను వెళ్ళి కుర్చీలో కూర్చుంటే అందరికీ దూరం కూర్చున్నారు. నేను అప్పుడు చెప్పాను, పిచ్చి వాళ్ళకు ఉంది, నాకు లేదు. రెండోది, నాకు పిచ్చి లేదని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే పిచ్చి వస్తుంది. అసలు నేను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నేను నా తిప్పలకు నేను ఉన్నాను, నాకు తెలుసు పిచ్చి లేదు. మా అమ్మ కూడా ఏడ్చింది, నీకు పిచ్చి లేచి అంటున్నారు. ఒకసారి నువ్వు దూరం కూర్చోసారి నన్ను చూడు, నేను అప్పుడు మట్టితో బొమ్మలు చేస్తున్నా, ఎలా ఉందంటే బాగానే ఉన్నావు. మరి ఎవరు అన్న మాటకి ఎందుకు విలువనిస్తున్నావు? ఎవరికైతే పిచ్చి ఉందనుకుంటున్నావు వాడు చెప్తున్నాడు నేను బాగానే ఉన్నానని. పోనీ నాకు పిచ్చి లేచింది అనుకో, ఏం నష్టం ఈ ప్రపంచానికి? పిచ్చి లేని వాళ్ళతో ఏం లాభం ఉంది? అందరికీ కొందరికి డబ్బు పిచ్చి పట్టుకుంది, కొందరికి అమ్మాయిల పిచ్చి పట్టుకుంది, కొందరికి పేరు ప్రఖ్యాతులు పిచ్చి పట్టుకుంది. నాకు పిచ్చులను వదిలి కొత్త పిచ్చి పట్టుకుందేమో, ఏదో ఒకటైతే ఉందిగా. అట్లీస్ట్ నా వల్ల మీకు లాభం లేకపోవచ్చు కానీ నా వల్ల మీకు నష్టం అయితే లేదు. ఇట్లా చెప్తే అర్థమయ్యేది కాదు. ఇట్లా ఒక అంతులేని ఫిలాసఫీ బయలుదేరింది. దాంట్లో ఒక అబ్స్ట్రాక్ట్నెస్, ఒక మూలం నుంచి మాట్లాడేసరికి ఎవరికి అర్థం కాకుండా తర్వాత నేను ఐ జస్ట్ రియలైజ్ ఇప్పుడు నేను మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి? రాసుకోవాలి, పాడుకోవాలి, బొమ్మలు చేసుకోవాలి. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎనీథింగ్. నా దగ్గర దుడ్డు బిల్ల లేదు, కానీ ఒక సెలబ్రిటీ లాగా. దానికి మా అన్న నా మంచి కంపానియన్. ఇంకా నాకు ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు లేరు. వాడు ఒక్కడే నన్ను తర్కించలే, ప్రశ్నించలే. మిగతా వాడు వేరే వాళ్ళకి మా అన్నలాగా అనిపిస్తాడో నాకు తెలియదు.
నాకు మా అన్న ఆ టైంలో తిరిగి పరిచయం అయ్యాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. అరే వర్షం వస్తుంది, రన్నింగ్ చేయాలనిపిస్తుంది. రన్నింగా వర్షంలోనా? బండి వేసుకొస్తూ ఉండు. నిద్ర లేచి వాడు రాత్రి 12 గంటలకు డ్యూటీ చేసి వచ్చి జస్ట్ నా కోసం అటు అడుగున్నాడు. వాడు రెయిన్ కోట్ వేసుకునేవాడు. వేసుకో, నేను ఆడ కూర్చుంటాను, నువ్వు రన్నింగ్ చేసుకో. నేను మొత్తం ఆ గ్రౌండ్లో ఒక 1/2 అవర్ 1 అవర్ ఇట్లా ఆకర్షణలో అట్లా రన్నింగ్ చేసి మొత్తం తడిసి ముద్ద అయిపోయాడు. వాడు ఇంకా కూర్చోడు, నాకు దాకరా చలి పెడుతుంది. అట్లా అంగీకరించగలగాలి. ప్రతి ఎవడన్నా ప్రశ్నిస్తాడు, వర్షంలో రన్నింగ్ చేస్తే ఏమొస్తుంది, మనం పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటే చెల్బే అసలు నేను రన్నింగ్ చేస్తున్నావు, నువ్వు ఎవడు మధ్యన, నేను నీ కాళ్ళతో పరిగెడుతున్నాను, నీకు అంత అలసట. ఇట్లాంటివన్నీ కొంచెం అన్యూజువల్గా అనిపించినాయి. అందుకని నేను ఓహో ఇప్పుడు నేను ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదు, నేను ఇదేం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్. అట్లా రచన వచ్చింది నా లైఫ్లో. నాకు అనిపించినంత పేపర్ మీద రాసి చింపవదల పడేస్తాను. నా లక్ ఏంటంటే మా గోడవతలే మొత్తం డస్ట్బిన్. మంచి మంచి కథలు రాసేస్తుంటే మా అమ్మాయి ఏం రాస్తున్నావు ఒకటే, కొందరు పౌడర్ రాస్తారు, నేను నా కథలు రాసుకుంటున్నా. ఆ కథ ఏంది నేను చెప్పను, అది ప్రస్తుతం చెప్పకూడదండి. అట్లా నేను నాకు తెలిసి ఒక 1 year రాసింట అరుగుల మీద కూర్చొని. మా డాలి కుక్క ఉండేది పక్కన కూర్చొని. ఇదంతా భవిష్యత్తులో యూట్యూబ్లో టాక్ చేయడానికి కంటెంట్ అని చేసింది కాదు. ఈ టాక్ ఉన్న అది ఉంది, ఈ టాక్ లేకపోయినా అది ఉంది, ఈ మనుషులున్న అది ఉంది, మనుషులు లేకపోయినా అది ఉంది, ఏది ఉన్నా అది ఉంది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అట్లా జరిగింది అది. నాకు తర్వాత నాకు శరీరం స్థిరపడ్డది, కూర్చుంటుంది హాయిగా. అంటే డిస్ట్రాక్షన్స్ లేని ఒక మానసిక అవస్థ లభించింది దానివల్ల. ఇది కోట్లు పెట్టినా రాదు. కారు వస్తుంది, డిస్ట్రాక్షన్ లేని మైండ్ ఉండదు, చాలా కష్టం. అది అడగాలంటే బంధం పోవాలి, స్వపర భేదాలు పోవాలి, లక్ష్యం పడిపోవాలి, గమ్యం పడిపోవాలి, గుర్తింపు పడిపోవాలి, కీర్తి, ఇవన్నీ పడిపోతే అప్పుడు నీ మనస్సు ఏకాగ్రత అవసరం లేదు. ఇంకా నీతో మాట్లాడుతుంది, అసలు అటు ఇటు పోదు. అట్లా ఇది ఎవరికో చెప్పే లెసను కాదు. అందుకే మీరు ఫస్ట్ చెప్పిన డిస్క్రిప్షన్లో అది రాసింది. నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు. ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు, నేను టాక్ చూస్తున్నానయా, సరే చెప్పండి సార్ అంటే, నీ అనుభవం ఎవరికి ఉపయోగపడదన్నావు, అది తప్పు కదా, మీరు సగమే అర్థం చేసుకున్నాను. కానీ నా అనుభవం ఎవరికి ఉపయోగపడదన్నాను, కానీ నిన్ను ఉపయోగించుకోవద్దన్నానా. ఇప్పుడు ఆ రోడ్డు మీద రాయి ఎవరికి ఉపయోగపడదు, తెచ్చి టెంకాయ కొట్టుకోవట్లే. అడవిలో పెద్ద రాయి ఉంటుంది, శివలింగం చేసుకోవట్లే. నువ్వు సరిగ్గా చూస్తే అన్నిటా సత్యం ఉంది, అన్ని చోట్ల ఆనందం ఉంది. అట్లా నా దృష్టి మారింది, అంతవరకు చెప్పొచ్చు. అందుకని పెద్ద స్టైల్ స్టేట్మెంట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే అట్లాంటి బక్వాస్లేంలో అన్ని రోజుల్లాగే అదొక దరిద్రమైన రోజు. ఇంకా రాసుకున్నది అన్ని రోజుల్లాగే ఆ రోజు దిక్కుమాలిన రోజే. కానీ ప్రయత్నం నుంచి బయటకు వచ్చాను. అప్రయత్నత అన్నది. ఇప్పుడు నేను మీతో ప్రయత్నం వలన మాట్లాడట్లే, అప్రయత్నంగా మాట్లాడుతున్నా. నా బిడ్డతో ఎట్లా మాట్లాడుతున్నా, మా బాలుతో ఎట్లా, మా కన్నమ్మతో ఎట్లా మాట్లాడుతున్నా. ఆ ఇంటర్వ్యూ బాగా చేయాలి అంటే పీకి బాగా చేయడం ఏంది అసలు, అట్లాంటిది లేనే లేదు. ఇంకా రీసన్ ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు సాధారణంగా మనకి దానిపైన ఒక ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉంటేనే ఆ పని మొదలవుతుంది నిజానికి. కానీ చేస్తూ ఉండే కొద్దీ అది పోతుంది. అది కూడా రాంగ్. ఎగ్జిస్టెన్స్లో అట్లా లేదు. ఒక మామిడికాయ ఇష్టాలకు అతీతంగా వస్తుంది, ఒక సీజన్ ఇష్టాలకు అతీతంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఇద్దరు శృంగారం చేసుకున్న తర్వాత ఒక బాబు పుడతాడు, అది ఎట్లుందో తెలియదు, అక్కడ అంగీకారం ఉంటుంది. అది చూసే వరకు తెలియదు ఎట్లుంటాడు. అట్లా సో ఇష్టాలకు అతీతంగా ఎగ్జిస్టెన్స్ నడుస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయి, మనస్సు లేదు కాబట్టి ఇష్టము లేదు, అయిష్టము లేదు ప్రకృతిలో. జ్ఞానికి మనసు ఉండదు కాబట్టి ఇష్టము లేదు, అయిష్టము లేదు. ఇష్టాలు వచ్చాయా, నువ్వు చేసే పని ఎంత ఉధృతంగా జరిగినా ఆగిపోతుంది. చిరంజీవి పొలిటికల్ పార్టీ ఆపేశాడు, ఇష్టం లేదు, అది అధికారం కోసం వచ్చాడు. అది రాదని తెలిసిన తర్వాత తీసాడు, నూకాడంటే అది బరువు అయిపోయింది. ఈ మళ్ళీ పార్టీ ఆఫీస్కి పోవాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ఏది ఉన్నా లేకున్నా ఆపోజిట్ పార్టీ గురించి ఏదో బురద జల్లాలి. అవన్నీ చిరంజీవి గారు చేయలేరు. సచ్ కైండ్ హార్టెడ్ మ్యాన్, ఈజ్ అన్ఫిట్ టు పాలిటిక్స్. తొందరగా రియలైజ్ అయ్యాడు. అప్పుడు నేను ఉత్తరం రాసిన, అడ్రస్ తెలియదు కాబట్టి ఎక్కడ పోస్ట్ చేయాలో తెలియదు, డస్ట్బిన్ వేసేసిన చిరంజీవికి. తర్వాత రోజుల్లో ఆయన చేశాడు అది. అట్లా
ఇప్పుడు వైలిన్ వాయిస్తారు కదా, పెయింటింగ్ చేస్తారు మీరు. అంతకుముందు స్టాండ్ ఆర్ట్ చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు ఏది చేసినా లైఫ్ లాంగే చేస్తున్నారు. ఊరికే సరదాగా ఒక పాట పాడతారు, బుక్స్ రాస్తారు, ఇప్పటికీ కూడా చాలా పుస్తకాలు చదువుతుంటారు మీరు. అంటే ఒక వ్యక్తి చాలా రకాల పనులు చేయొచ్చు నిజానికి. అంటే ఒకానొక సందర్భంలో మీరు అన్నమాట, మనిషి ఎవరు అంటే అనంత పనుల పరమశివుడు అనేసి. అవును. కానీ ప్రతి ఒక్కరూ ఎందుకు ఒక లిమిట్గా పెట్టుకుని నేను ఇంతవరకే చేయగలను అట్లా చెప్పారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనకు రాంగ్ టీచింగ్ సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు చిన్నప్పుడు నాకు విషయం అర్థమైన తర్వాత మా అన్న పిల్లలు నా సమక్షంలో ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, నేను వాళ్ళకి రైట్ విషయం చెప్పాను. ఒకసారి వాడికి మార్కులు తక్కువ వస్తే వాళ్ళ అమ్మ గుమ్మ గుద్దిన తర్వాత చెప్పాను, ఫెయిల్ అయినా కాదని చెప్పి. సరదాగా చదవడంలో ఒక ఆనందం ఉంది. నువ్వు చదివేది ఏది ఉపయోగపడదని తెలిసి ఊరికే చదువుకో, నీ పర్సెప్షన్ మారుతుంది. గెలవడం కోసం చదువుకో, అట్లా ఎవరు చెప్పరు. ఇప్పుడు మా అన్న కొడుకు సూపర్గా మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడు మంచి ఉత్సాహంగా ఉంటాడు అసలు. అట్లా అది ఒక్క ఫోన్ కాల్ ఉండదు, ఒక్క కాంప్లైంట్ ఉండదు. కానీ ఇంతవరకు చాక్లెట్ అడగలే, బిస్కెట్. చిన్నప్పటి నుంచి దీన్ని ఎవరు వాళ్ళు నాతో సమానంగా ట్రీట్ చేశాను. అట్లా నేను ఇప్పుడు ఊరు వెళ్ళగానే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, నా బ్యాగ్ తీసుకెళ్ళి చూడ పెడతారు, వైలుని ఓపెన్ చేసి నా బెడ్ పక్కన పెడతారు, వచ్చి ముందు తెచ్చి పెడతారు. ఏది అడగవలసిన అవసరం లేదు, అదొక బ్లూటూత్ కనెక్షన్ లాగా ఉంటుంది. విషయం అర్థమైతే మనం చిన్నపిల్లలు అనుకోవద్దు. చిన్నపిల్లలు మహాజ్ఞానులు, వాళ్ళు సరిగ్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. మనం ఏం చేస్తాం, బచ్చగాడి నీకు తెలియదు అట్లా. అక్కడ వాడిలో ఇంటెలిజెన్స్ని మనం అణిచివేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంది. ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి ఏదో పని చేయాలని నేను కోరుకుంటాను, అలాగని బలవంతం చేయను. ఇప్పుడు నా బిడ్డ పుస్తకం రాయమని చెప్పాను, తను రాయాలంటే నేను ఎవరిని బలవంతం చేయడానికి, తను రాస్తా అన్నది కాబట్టి నేను మాట్లాడతా. నువ్వు రచయిత కావాలంటే రచన తెలియదు అవసరం లేదు, ఆసక్తి ఉందా లేదా, ఎట్లో అట్లా. అట్లీస్ట్ నువ్వు రాసిన పుస్తకం రిలీజ్ అయితే వాళ్ళకు నచ్చలేదని తెలుస్తుంది మనకి. ఇంకోటి, ఒకటే పుస్తకం రాసి కూడా చాలా ప్లాన్ చేసుకోవాలి. 100 పుస్తకాలు రాసి 100 పుస్తకం మంచిది వస్తుంది, ఏముంది. పెద్ద దర్శకుల సినిమాలు ఫెయిల్ అయినాయి కదా, ఫెయిల్ అవుతాయి, ఏముంది అందులో. ఈ చిన్న ఒక ఫ్రీడంలోకి రావాలి. నేను కొట్టానంటే సక్సెస్ కొట్టాల్సిందే, నీ లైఫే సక్సెస్ఫుల్ కాదు, నీ జన్మనే సక్సెస్ఫుల్ లేదు. ఇంతకుముందు ఒక షార్ట్ చూశాను, నువ్వు పుట్టినప్పుడు ముహూర్తం చూసుకోలే, కానీ ఆ ముహూర్తం లేకుండా పుట్టిన ప్రతి పని వ్యక్తిగా నువ్వు అన్ని పనులు ముహూర్తంలో చేద్దాం అనుకుంటున్నావు. అట్లా ముహూర్తంలో చేద్దామని చెప్పి ముహూర్తం పెట్టుకోకుండా చస్తావు. సో ముహూర్తం లేకుండా పుట్టావు, ముహూర్తం లేకుండా చచ్చావు. ఈ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యన? కాలానికి ఎవడబ్బా ఒక చుక్క పెట్టి ఇది మంచి టైం అని చెప్పేది? నీ దమాకు బాలేక అది మంచిది ఇచ్చాడు నువ్వు చెప్తున్నావు అట్లా. సో అందరం పని చేయాలి, కర్తాభావన లేకుండా పని చేస్తే అది అద్భుతం. అప్పుడు అది నిజంగా సేవ్ అవుతుంది. రమణ మహర్షి అంటాడు, ఒక యోగి ఏమీ చేయకపోయినా ఈ ప్రపంచం మానవాళికి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే వాడు నష్టం చేయట్లే, వాడి మాట చేత కానీ, చూపు చేత కానీ, చేష్ట చేత కానీ కొంచెం కూడా ఎరుక లేకుండా వాడు లేడు కాబట్టి దాని యొక్క పాజిటివ్ వేవ్స్ అనేవి తగులుతాయి. అట్లా ఒక దుర్మార్గుడు వాడు ఎంత మంచి పని చేసినా చివరికి సాడ్నెస్సే మిగులుతుంది. వాడు బంగారం ఇవ్వచ్చు, ఇల్లు రాసి ఇవ్వచ్చు, ఏ రోజు గుమ్మ కుడతాడు, అన్ని లాగేసుకుంటాడు, అలా అవుతుంది. అట్లా అందుకని అనంత పనుల పరమశివుడు అంటే పనికి మధ్య వ్యత్యాసం పోయింది అని దాని అర్థం. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకో, ఆ శివుడికి బీదవాడైనా కోటీశ్వరుడైనా ఒకటే కదా. అట్లా చెత్త ఎత్తడమైనా వైలిన్ వాయించడం ఒకటే అని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. అట్లా నాకు ఇప్పుడు చెత్త ఎత్తడం అంటే అది నాకు ఇష్టము. నేను రాత్రిపూట అంట్లు కడిగి చెత్త ఎత్త ప్రతిరోజు మా అమ్మాయి ఇంత వంట చేస్తుంది, నేను మంచిగా అంట్లు కడుగుతాను. చాలామందికి అంటు కడుగుతాను అనుకుంటున్నారు. అంట్లనే ఆటలో నేను ఇప్పుడు లాస్ట్ 4-5 డేస్గా ఒక ప్రయోగం చేస్తున్నాను, నువ్వు కూడా గమనించవలేదు నాకు తెలియదు. నేను లెఫ్ట్ హ్యాండ్తో అంట్లు కడుగుతున్నాను. అంటే దీంతో కాసేపు దీంతో ఫస్ట్లో పనిచేసేది కాదు, తర్వాత ఒక 2 రోజులు చైన్ వచ్చేసింది, అలవాట్లేదు కదా. ఇప్పుడు గ్రిప్ వచ్చింది, దీంతో పట్టుకుని ఇట్లా తిప్పుతుంది, అట్లా ఇందులో ఇట్లా తిప్పుతుంటే ఇట్లా స్టీరింగ్. ఆ తర్వాత 2 స్పూన్లు కుడి చేతితో, 2 స్పూన్లు ఎడమ చేతితో. ఆ తర్వాత నీళ్ళు ట్యాప్ ఉపయోగించి తిని 2 కంచాలు ఇట్లా, 2 కంచాలు ఇట్లా. తర్వాత కడిగిన తర్వాత 2 చెంబులు ఇట్లా, 2 చెంబులు ఇట్లా. సో బాడీకి వచ్చింది ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతోపాటు ఒక డిబేట్ వింటూ ఉంటాను, ఏదన్నా నేను వినని పదం ఏదైనా ఉందా అన్నది నా టాస్క్. అందరూ డిబేట్ వింటున్నా అనుకుంటున్నాను. హఠాత్తుగా రాహుల్ శివశంకర్ అంటాడు,
పాకిస్తాన్ సెండ్స్ ఇట్స్ ఇన్సెండియరీస్ టు ఇండియా అన్నాడు. డిబేట్ ఫస్ట్ కంట్రోల్ ఆపింగా చేతి చూసుకో, వాట్ ఈజ్ ఇన్సెండియరీ, ఫిగర్ ఇట్ అవుట్. ఓహో ఇన్సెండియరీ అంటే చొరబాటుదారుడు. అచ్చా, ఓహో ఇది చాలా క్వాలిటీ పదం. ఇలాంటి స్టార్టింగ్. ఇప్పుడు పని అనేది ప్రత్యేకంగా లేదు. ఉదాహరణకి అందరి అనుభవం ఇది, కూరగాయలు తీసుకురాపో అంటే టమాటాలు ఏరావు, మిరపకాయలు ఏరావు, కాకరకాయలు ఏరావు, కొత్తిమీర ఏరావు. మిరపకాయలు కాస్ట్లీ కాబట్టి శ్రద్ధగా ఏరావా, కొత్తిమీర చీప్ కొట్టి తీసి ఇసిరేసావా బ్యాగులు, లేదా అన్ని శ్రద్ధగా చేసావా? ఇక్కడ ఉంది లైఫ్. కూరగాయలు అట్లాగే పందులు అంతే. గొప్ప కూరగాయ మామూలు కూరగాయనే ఉండదు. కాస్ట్లీ టమాటా 1,00,000 రూపాయలైనా కొయ్యవలసిందే, దాన్ని ఇట్లా వేయించవలసింది, ఇట్లా ఎగిరేయవలసింది, తర్వాత కొరకవలసింది. మా ఊర్లో టీచర్స్ కాలనీ ఉంది. ఏ కాస్ట్లీ కూరగాయ ఉంటుందో అదే కొనుక్కొని తింటారు వాళ్ళు, టీచర్స్ కదా. అట్లా అదంతా పిచ్చేది. సో ఇప్పుడు ఈ కూరగాయల ఎంపికలో నీ శ్రద్ధ మారుతుందా? ఇప్పుడు ఎంత పెట్టా మనకి కరివేపాకు కొత్తిమీర ఎంత 2 రూపాయలు 5 రూపాయలు. అదే కాకరకాయ అనుకో 50 రూపాయలు. కాకరకాయ 50 రూపాయలు కూడా ఇట్లా తీసుకొచ్చి ఇదంతా 5 రూపాయలు ఎరా నూకురా. ఇప్పుడు అంతా ఇప్పుడు చెత్త ఎత్తదంటే తక్కువ పని అని నీ మనసులో వచ్చింది, అవార్డు తీసుకుంటున్నావు. ఇదంతా మానసిక విక్షిప్తత రుగ్మత. ఇది ఆ రుగ్మత పోయిందంటే నేను ఏం పెద్ద పీక్ కట్టలు కడతలేదు. నేను చెప్పేదాంట్లో కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు, చాగంటి గారిలా గొప్ప అందరగల భాషను, లేకపోతే అందరగల కాదు నిరంతరం ఏమంటారు దాన్ని, ఏమంటారు ఒక ఎడతెగని భాష, ఎంత బాగా చెప్తాడు అసలు. అట్లా కంటిన్యూస్గా అట్లా ధారలాగా వస్తుంది. అది జీవితంలో నేను చేయలేను. అది బాగుంటుంది కానీ సత్యానికి అవన్నీ అక్కర్లేదు. అది వ్యక్తికి సంబంధించింది. ఆయన బాగా చదువుకున్నారు, ఆయనకి చిన్నప్పటి నుంచి వాటి మధ్య శ్రద్ధ ఉంది, ఆయన ఒక గొప్పగా వ్యాఖ్యానిస్తారు, అంతవరకు ఓకే. కానీ సత్యం అనేది అట్లా అంత కాంప్లికేషన్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ కూరగాయల ఎగ్జాంపుల్ అర్థమైతే ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పనిని పెట్టు. ఒక కుక్కకి చేయి ఇచ్చావు, ఒక గొప్ప వ్యక్తికి చేయి ఇచ్చావు, ఒకేలా ఇస్తున్నావా లేదా? అలాగని గౌరవం లేకుండా ఇవ్వమని కాదు. చనువు ఇప్పుడు అక్కడ డెకోరం ఉంటుంది, లోపల ప్రేమ శ్రద్ధ మారకుండా, ప్రేమ గౌరవం మారకుండా నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు అన్నది ఎరుక కిందికి వస్తుంది. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్. అట్లా అందుకని ఇప్పుడు నేను వైలిన్ కాబట్టి, వైలిన్ అంటే కష్టము కాబట్టి దీన్ని వాయిస్తే పేరు గొప్పగా చూస్తారు. అంట్లు కడడం అందరూ కడుగుతారు కాబట్టి నేను అంట్లు కడిగిన ఎప్పుడు సెలబ్రిటీ కాను. అంట్లు కడిగి సెలబ్రిటీ అయిన వాడు ఎవడు ఉన్నాడు చెప్పు? ఎవడు లేడు. నేను ఉపాధి తయారు చేసుకుంటున్నాను. ఈ ప్రకృతి వల్ల నాకు ఈ ఉపాధి వచ్చింది. ఈ ఉపాధిని కొంత పాలిష్ చేసుకుంటే కొంత మాట్లాడగలుగుతున్నా. వేలు ఇలా ఇలా కదిలిస్తే వైలిన్ ఉంది, అట్లా దాదొక ఉపాధిగా మారింది. ఇప్పుడు నేను ఒకసారి టాక్లో చెప్తే కొందరు ఫీల్ అయ్యారు. భవిష్యత్తులో మీ ఇంట్లో కిచెన్ క్లీన్ చేస్తాను, అంటూ కూడా అడుగుతాను, కావాలంటే నన్ను పిలవండి అన్న. మీలాంటి వాళ్ళు అన్న. నేను మీ ఇంటికి అసలే రాను, నేను సావు కడుక్కొని. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా అంటుకోవడం తప్పు అని భావన ఉంది. అలాంటప్పుడు గిన్నెలు ఎందుకు కొన్నావు? బయటపడేదాన్ని ఇట్లా బండ అనుకుంటే అయిపోతుంది. సో అట్లాంటి హెచ్చు తగ్గులు పోయాయి అంతే, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా గొప్ప అనుభవం, కొందరు చెప్తారు హిమాలయాలకు వెళ్తే అక్కడ ఒక అదృష్టంగా యోగి కనిపించాడు, హఠాత్తు ప్రత్యక్షమైన బంగారు. అసలు నా జీవితంలో అటువంటి ఒక్క కల్పిత కథ లేదు, కట్టు కథ లేదు, గొప్ప కథ లేదు. మామూలు సాదాసీద జీవితం నేను జీవిస్తున్నది. ఇట్లా ఏముంది అందులో? అంటే దీనికి ఏ ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత ఆపాదించొద్దు ఎవరు. మీరెంతో నేనంతా, ఇంకా మీకంటే తక్కువ, బాగుంటుంది అట్లా. అలానే రీసా మీరన్నమాట సమశ్రద్ధ అల్టిమేట్. ఏ పుస్తకాల్లో ఎవడు స్పృశించని అంశం శ్రద్ధా సబూర్ ఉందని. సమశ్రద్ధా సబూర్. శ్రద్ధా సబూర్ అంటే నిన్న రమణ మహర్షి అడ్డొస్తుందా బట్ ఇది వినరా, ఇవాన్ వెడ్జ్ అని ఒక ఆయన రమణాశ్రమానికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. రమణ మహర్షి మామూలు షాక్ వెళ్ళారు. రమణ మహర్షి ఏ యూనివర్సిటీకి పోలే, ఎక్కడికి పోలే, ఆయనకేం పెద్ద గురువులు లేరు, అక్కడేం లైబ్రరీ లేవు, అలాగా చాట్ జీపీటీ లేవు, ఏమీ లేవు. ఎప్పుడు చదివాడో, ఎట్లా తెలిసిందో, ఏదైనా అదృశ్యవాణి ఏమన్నా తెలుస్తుందో తెలియదు మనకు.
ఈ ఇవాన్ విడ్స్ ఏం అడిగాడంటే జీసస్ క్రైస్ట్కి గొప్ప శక్తులు ఉన్నాయని చెప్తారు, అతను గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, గొప్ప విషయం కదండి అంటే రమణ మహర్షి చెప్పాడు, కథ సగం వరకే విన్నారు, దాని కథ ఎవరికి మిగతా కథ తెలీదు. వాడు కళ్ళు వచ్చిన తర్వాత దొంగతనం చేశాడు, తర్వాత జైలుకి వెళ్ళాడు. జీసస్ నీ వల్లనే నాకు ఈ దుర్గతి వచ్చింది అన్నాడు, ఇది ఎవరు చెప్పాలన్నాడు. నువ్వు ఇవ్వడం, ఉదాహరణకి ఒకటి కారు లేదు, కారు గుద్దుకొని చచ్చిపోతాడు, వాడు డ్రైవింగ్ వచ్చారో తెలుసుకో. పాత్రత లేని వాడికి ఇవ్వడానికి వీలు లేదు. ఒకడు ఉన్నాడు, ఒక టైంలో పాత్రత లేదంటే వాడికి నీళ్ళు కూడా ఇవ్వకూడదు. అట్లా నిష్ఠూరంగా ఉంటుంది లైఫ్. అట్లా ఏదో చెప్తున్నాను. సమశ్రద్ధ అలానే సాక్షిభూతం లేదా సాక్షి భావన, ఇవి కొన్నాళ్ల పాటు నిరంతరం జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పాను. సమశ్రద్ధనే, సాక్షి కూడా అక్కర్లేదు. సమశ్రద్ధలోనే సాక్షి ఉంది, సామరస్యం ఉంది, ఎరుక ఉంది, చైతన్యం ఉంది, అన్నీ ఉంది. విభజన లేని స్థితి వస్తుంది. అఖండ అనుభవం, అఖండ బ్రహ్మానంద అనుభవం అని వేమన గారు చెప్తారు. సమశ్రద్ధలో వస్తుంది. దీనికి ఏ ఆశ్రమం అక్కర్లేదు. సమశ్రద్ధ మీరు పట్టుకుంటే ఆశ్రమాలు బంధు. అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిందా సమశ్రద్ధలోనే వెళ్తారు, ఎక్కువ శ్రద్ధలో వెళ్ళరు. సమశ్రద్ధ అంటే ఉదాహరణకి నేను ఒక చీపురు కట్ట శ్రద్ధగా ఇసిరేస్తాను, ఒక గ్లాసుని శ్రద్ధగా ఇట్లా పెడతాను. శ్రద్ధ సమానం, అప్రోచ్ మారింది. సమశ్రద్ధ మెకానికల్గా ఉంటే గ్లాసు అలాగే పెడతావు, చీపురు కట్ట అలాగే పెడతావు. ఇది మెకానికాలిటీ. లైఫ్లో మెకానికాలిటీ రావద్దు, ఆర్గానిక్గా ఉండాలి. అందుకే చూసేవాడికి ఎప్పటికీ సమశ్రద్ధ అని అర్థం కాదు. వాడు సమశ్రద్ధనా బొందనా, చీపురు కట్ట ఇసిరేయడం చూశాను నేను. వాడు గ్లాసు కాస్ట్లీది కాబట్టి మెల్లగా పెట్టాడు, అది వాడి దృష్టి. లైఫ్ నీకు చిక్కుతున్న కొద్దీ మళ్ళీ సహజత్వం వస్తుంది, దాన్ని బట్టి స్పందించడం వస్తుంది. బట్ నీకు చీపురు ఎంతో ఈ గ్లాసు అంతే, బంగారం అంతే, మనిషి అంతే, అట్లా తెలుస్తుంది అనమాట. సమశ్రద్ధ అంటే మెకానికల్గా సమశ్రద్ధ వెరీ బ్యాడ్, ఆర్గానిక్గా సమశ్రద్ధ చాలా డైనమిక్గా ఉంటుంది. కానీ ఫస్ట్ మెకానికల్గానే వస్తుంది. ఇప్పుడు సైకిల్ మెకానికల్గా తొక్కుతాడు, ఇట్లా పట్టుకొని రోబోట్ లాగా తొక్కాల్సిందే. కాస్త చిక్కిన తర్వాత చెయ్యి వదిలేస్తాడు, రెండో చెయ్యి వదిలేస్తాడు, స్లిప్ అయి పడతాడు, మూతి పని రాకపోతే దెబ్బలు తాకితే మళ్ళీ దెబ్బలు తగ్గానే మళ్ళీ పట్టుకుంటాడు. డాడీ పడుకోగానే సైకిల్ వేసుకొని పోతాడు. ఇవన్నీ ఉంటాయి. నాకు ఎప్పుడు ఒకటి ఉంటుండే ఆలోచన, కళ్ళు మూసుకొని సైకిల్ తొక్కాలి. సైకిల్ వచ్చిన తర్వాత, ఇది ఫస్ట్ సైకిల్ రాకముందు వచ్చింది థాట్. నేను సైకిల్ నేర్చుకున్నదే కళ్ళు మూసుకొని తొక్కడానికి. నాకు 6 నెలలు పట్టింది. ఫస్ట్ కాయించి దొక్కి, తర్వాత అసలు కళ్ళు మూసుకోవాలి, ఫస్ట్ దీన్ని గట్టిగా పట్టుకోవాలి. మెల్లగా నాకు లిబరేషన్ వచ్చింది. సైకిల్ ఇట్లా తొక్కుతున్నా, ఒక చెయ్యి వదిలేసిన, 2 చేతులు వదిలేసిన. ఒకసారి నేను ఒక చిన్న డౌనర్ ఉంటుంది మా ఊర్లో. సో నేను స్ట్రైట్ రోడ్డు మీద ఎవ్వడు లేడు అసలు. ఒక 1/2 కిలోమీటర్ పైగా ఉంటుంది అది. నేను అక్కడి నుంచి ఇంకా రోడ్డు మధ్యన సైకిల్ని పెట్టి ఒకసారి తొక్కవలసిన అవసరం లేదు, స్టేబుల్ చేసి కళ్ళు మూసుకున్నది. అసలు బ్యూటిఫుల్గా ఉంది. కట్ చేస్తే ఒకడు ఒళ్ళో ఉన్నా నేను, వాడని తిట్టుతున్నాడు. అసలు నా ఆశ్చర్యం, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అసలు. నేను డైరెక్ట్గా పోయి వాడిని గుద్దేశాను, వాడి ఒళ్ళో నేను ఉన్నాను. నాకేం ఆయనకు దెబ్బ తాకలేదు, నాకు దెబ్బ తాకలేదు, సైకిల్కు దెబ్బ తాకలేదు. కానీ అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయాలని ఏదో అనిపిస్తుంది లైఫ్లో. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కళ్ళు మూసుకొని తొక్కుదని తెలిసింది. అట్లా నవ్వు కూడా ఉందంతే. అట్లా చాలా వస్తాయి, చాలా పడిపోతాయి. సో సమశ్రద్ధ అంటే అది షో ఆఫ్ కాదు. ఇప్పుడు అంట్లు కడగడం అనేది నేను షో ఆఫ్ చేయట్లే. ప్రతి తల్లి కడుగుతుంది. అంటే అంట్లు కడిగే పని తక్కువదైతే నువ్వు తల్లిని తక్కువ చేసినట్టు కాదు. శారదమ్మ కూడా కడిగింది. అందరు గురువులు వంట చేశారు. ఆయన ఉంటాడు స్వామి, ఆయన 14 సంవత్సరాలు మౌనంగా ఉండి ధ్యానం చేశాడు. ఆయన కూర్చొని ఆయన వేళ్ళు వంకలు తిరిగిపోయాయి, ఆయన కాళ్ళు చిన్నగా అయిపోయాయి. రక్త ప్రసరణ లేదు, తల పెద్దగా ఉంటుంది, బాడీ పెద్దగా ఉంటుంది, కాళ్ళు చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత ఆయన దేశ విదేశాలు తీసుకెళ్లారు. ఆయన ఏం ప్రసంగాలు ఇయ్యరే, చిన్న మాటలు చెప్పాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలే. ఆయన వీడియో ఉంటుంది, ఆయన ఇట్లా హాయిగా ఇట్లా కాళ్ళు జాపుకొని చక్కగా వంట చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరో అడిగారు ఆయన్ని, జీవితంలో ఏమంటారు గొప్ప పని ఏమంటే, గొప్ప పని అంటే ఏముండదు,
అన్ని పనులు గొప్ప చేయడం ఉంటుందని చెప్పాడు ఆయన. అవును. మీరు అంతకంటే టీచింగ్ ఏముందమ్మా. ఉమ్. నేను అది చూసిన మరుక్షణం ఆయన సాష్టాంగపడి వెళ్ళి వంట చేసుకున్న బాధ్యత. నేను మళ్ళీ జీవితంలో ఆయన మొహం చూడలే. అయిపోయింది. డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు, రోగం తగ్గింది. ఇంకా డాక్టర్ ఎటు పోతే మనకి గౌరవం ఉంటుందా డాక్టర్ పట్ల? కొత్తగా ఆయన మంచి డాక్టర్ వస్తుందా అంతే తప్ప పోయి ఊరికే నమస్తే సార్ మీ వల్లే నాకు రోగం తగ్గింది సార్ మీరు దేవుడు సార్ అంటే డాక్టర్ వెళ్ళగొడతాడు. అందుకని గురువుది కూడా ఆ విషయం అర్థం చేసుకుని గురువుని వదిలేయాలి. అంతిమ జీవన్ముక్తి స్థితి గురువు నుంచి విముక్తితోనే కలుగుతుంది. ఎవరెవరు గురువు భావనలో ఉన్నారో సచ్చిరి మీకు విముక్తి లేదు. గురువుని వదిలేసి ఫస్ట్ ఇమ్మీడియట్గా గురువుని వదిలేయండి. సత్యం అర్థమైతే గురువుని వదిలేయాలి. అర్థం కాలేదా గురువు దగ్గర ఉండండి. ఏదో ఒకటి డిక్లేర్ చేయండి. నాకు సత్యము తెలుసు గురువు కావాలి. అట్లా ఉండదు. రోగం తగ్గిందా మెడిసిన్ పడిపోతుంది, డాక్టరు పడిపోతాడు. రోగం లేదా మెడిసిన్ ఉంటుంది, డాక్టర్ ఉంటుంది. ఇది అనివార్యం. నాకు శ్వాస బాగానే ఆడుతుంది కానీ టైంపాస్ పెట్టుకుంటుంది ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం అంటాడా? ఇవ్వడం. ఐ డోంట్ థింక్ సో. అట్లా ఓషో గురించి ఒక్క లైన్లో చెప్పమంటే ఏం చెప్తారు? అదొక ప్రయోగం. ఈ భూమి మీద నడిచిన శారీరకంగాను మానసికంగాను ఎగ్జిస్టెన్షియల్గాను ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అది. బీయింగ్ అనట్లే, థింగ్ అంటున్నా. అట్లాంటి శరీరము లేదు, అట్లాంటి కళ్ళు లేవు. ఆ అందం ఏమిటి అసలు? శరీరపరంగా సూపర్. నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది అసలు, అద్భుతం. ఏం మాట్లాడుకుని ఇట్లా కూర్చుంటాడు, ఎంత బాగుంటుంది. చక్కగా డ్యాన్స్ చేస్తాడు, బాగుంటుంది. ఈరోజు పొద్దున్నే ఎవరో ఆ ఇన్స్టాగ్రామ్లో పెడితే చూశాను, ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. నేను వరల్డ్ సిటిజన్. తన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇది. ఐఆమ్ ద వరల్డ్ సిటిజన్ బట్ ఐ హ్యావ్ నో ప్లేస్ టు స్టాండ్ ఇన్ ద వరల్డ్. ఇది నా చివరి నమస్కారం మీకు. ఎవడన్నా ఇట్లా చెప్తాడా? ఇంకా బతకాలి, ఇంకా అనుభవించాలని ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 4 or 5 days ఐ మే లీవ్ దిస్ ప్లేస్. చూడు ఎంత హాయిగా చెప్పాడు. అంటే ఒక సమగ్రతలో మాట్లాడేవాడు. సరే అతని చుట్టూ కాంట్రవర్సీస్ ఉన్నాయి, అతని చుట్టూ ఎనిమిస్ ఉన్నారు, పోలీస్ కేసులు అయ్యాయి, అతను సెక్స్ గురువు అన్నారు. తప్పులెంచేవాడు తల్లిదండ్రులు తప్పులెంచుతున్నాడు. ఇంక ఓషో ఎంత పూచిక పుల్ల. అన్నలో తప్పులెంచాడు, తమ్ముడు ముందు నాయన అంటాడు నువ్వు నా కోసం ఏం చేసావంటాడు. ఇట్లా కన్న తల్లిదండ్రులనే ప్రశ్నించే లేదా తప్పులెంచే సమాజంలో ఓషోని విమర్శించడం పెద్ద విషయం కాదు. కానీ నేను అట్లాంటి దుర్మార్గుని కాదు. నా దృష్టిలో నేను చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్లో ఓషో. నేను నా డాట్ అనే పుస్తకంలో ఓషో గురించి ఒక చిన్న పోయం రాసిన. ఐ వాంట్ టు రీడ్. బాలు ఇక్కడ డాట్ బుక్ ఇవ్వ ఒకటి, నేను తీసుకుంటాలే. నువ్వు చదివిన బెటది చిన్న పోయం ఉంటుంది. అది ఒక ఏమంటారు ఫ్రీ వర్స్ లాగా ఉంటుంది. ఇప్పటికే చదువుతాను. అంటే ఇప్పుడు ఓషో గురించి ఏమన్నారు కదా, ఇందులో రాసేసిన అదే చదివితే అయిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకొని ఏదో కొత్త చెప్పడం. ఇంకో ఆశ్చర్యం తెలుసా, ఈ పుస్తకంలో ప్రతి పేజీ క్రాస్ చెక్ చేసి పంపిస్తే మధ్యన ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఇట్లా ఓషో మీదకి ఆ లైన్ వచ్చింది. తర్వాత మా బ్రదర్ ఫోన్ చేసి అరే తప్పు జరిగిందంటే నెక్స్ట్ టైం కూడా ప్రింటింగ్లో ఆ లైన్ అలాగే ఉంటుంది, బాగుందని చెప్పి. అంటే ఆకాశం మీద గీత పడ్డా ఏమీ కాదు. ఇంకో చెప్పాను కదా లైన్, ఈ సెంటర్ లైన్ కనిపిస్తుందా బిడ్డ, సెంటర్ లైన్ దీనికి అట్లా ఉండిపోయింది. ఇది నెక్స్ట్ భవిష్యత్తులో ఈ పుస్తకంలో ఇది లైన్ అలాగే ఉంటుంది. సో ఎన్నెన్నో రాత్రులు నిషీధిలో నీడను, మంచు పగళ్ళ కాంతిలో నన్ను నేను చూసుకున్న తెలియక నేనెవరని అజ్ఞానాంధకారంలో మూలిగాను. అంతులేని ప్రశ్నల సుడిగుండాలను మోస్తూ అడుగు వెనుక అడుగేస్తూ నిగూఢ నిశ్శబ్దపు లోయల్లో లోతుల్లో ఏకాంతాల్లో చీకటి చెమ్మకు తడిసి ఎటూ పోలేక ఎటూ పోయేది లేక ప్రశ్న తప్ప మరేది సజీవంగా లేక ఊరికే నిమిత్త మాత్రతలో పడి ఉన్నప్పుడు ఓ గొంతు విని దాని తీవ్రత కని చప్పున లేచి మొదటిసారి మనిషిని కాక జ్ఞానాన్ని వెతికాను. ముఖంపై చిరునవ్వుతో మెరిసే కళ్ళ వెనుక అగాధంలోంచి వాణిగా జీవన సారాంశాన్ని జ్ఞాన గంగగా సహజ ప్రవాహంగా పలికిస్తున్న మనిషిలాంటి మనిషి కనిపించాడు. అతను నా తీర్థం అనుకొని అతని మాటల కోనేరులో తనివి తీర స్నానం చేసి తిరిగి జీవన ప్రయాణంలో పడ్డాను. ఓషోకి నా పాదాభివందనం. నేను ఓషోని అనుసరిస్తలేను, నేను ఓషో ఫాలోవర్ని కాదు. నాకు ఓషో అంటే మా అమ్మ ఎట్లా గౌరవమో ఓషో అంటే అట్లా గౌరవం నాకు. ఐ సెలబ్రేట్ హిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఓషో చేయని పనులు ఎన్నో చేశాను. పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి ఉంది, వైలిన్ వాయిస్తాను, అంట్లు కడుగుతాను. ఓషో చేసిన ఎన్నో పనులు నేను చేయలేదు.
మేమిద్దరం కామన్గా చేసింది అంటే గడ్డం పెంచుకోవడం, అందులో ఆయన చేయింది నేను చేయడం, గడ్డం ముడేసుకోవడం. రమణ మహర్షి గురించి. రమణ మహర్షి అంటే మీ తాత సాధన లేకుండా జీవించాలని చెప్పడానికి వచ్చిన ఒక మహాపురుషుడు. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరూ సాధన ద్వారా, రమణ మహర్షి సాధనకు అతీతంగా ప్రశాంతతకు సాధన ఎందుకు? ఆయన చెప్పిన మాట ఎంత దిమ్మదిరిగే మాట. సహజంగా ఉండటానికి సాధన ఎందుకు పోయి అని అడిగాడు. ఇంకా ఆలోచించుకోండి. ఇప్పుడు కాళ్ళు బాగుంటే నడవడానికి సాధన ఎందుకు చేస్తాం? కళ్ళు బాగుంటే చూడడానికి సాధన ఎందుకు? బాగా చూడడం ఉందా? చూడడం ఉందంతే. మనం సినిమా చూస్తాం, బాగా అంటే కళ్ళు నలుపుకొని దగ్గర పోయి చూస్తామా? ఇంకా మనం సినిమాని మిస్ అవుతాం. సో సహజంగా ఉండు. తర్వాత రమణ మహర్షి తన యొక్క ఆ అరుణాచలానికి రాకముందు కలిగిన అనుభవమే తనకు ప్రమాణం. అందుకే అరుణాచలం వచ్చిన తర్వాత ఎవడన్నా అరుణాచలం వచ్చి 12 years మౌనంగా ఉండి సాధన చేసిన తర్వాత ఆ ఫలాన్ని కదా ప్రజలకు చెప్పవలసింది. ఎవరో అడిగారు, అరుణాచలానికి రాకముందు ఏం జరిగిందో, అరుణాచలం వచ్చిన తర్వాత ఇంకేమైనా జరిగిందంటే అప్పుడు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది. కానీ 12 ఏళ్ళు మరి అతను ఏం చేశాడు? అప్పుడు కలిగిన అనుభవము నిలబడుతుందా లేదా అన్నది ఆ పాత్రత కోసం వెయిట్ చేయాలి. సేమ్ గర్భంలాగే ఉంటుంది. గర్భం రావడం వేరు, నిలబడడం వేరు. ఇప్పుడు గర్భవతి ఏం చేస్తుంది? ఊరికి కూర్చుంటుంది కదలకుండా. ఫుట్బాల్ ఆడదే, ఫైటింగ్కి వెళ్ళొద్దు, గర్భం పోతుంది. అట్లా ఏదైనా ఒక అనుభవము అట్లా ఒక గర్భంలాగా ప్రెగ్నెన్సీ లాగా ఉంటుంది. అది దానికి నిలబడేటట్టు నువ్వు ఒక వాతావరణం ఇవ్వడమే అతిపెద్ద కష్టం. అందరికీ జ్ఞానోదయం అవుతుంది, నిలబడదు అంతే. ఎట్లా ప్రెగ్నెన్సీ పోతుందో అట్లా జ్ఞానోదయం పోతుంది. అట్లా అది అనివార్యం. మళ్ళీ స్టార్టా? రమణ మహర్షి తన శిష్యులు ఎవరికి సాధన ఇవ్వలే. ఎందుకో తెలుసా? తను సాధన చేయలేదు. నేనేదో అదే ఇస్తాను నీకు, వేరేది ఎట్టిస్తాను. ఇప్పుడు నాకు కూరగాయలు అమ్మడం తెలుసు, నా కొడుకు కూరగాయలు అమ్మడం నేర్పిస్తాను, మెడిసిన్ నేర్పిస్తానే ఉంది. అట్లా రమణ మహర్షి ఒకరు ఆనెస్టీతో జీవించింది. నిసర్గదత్త మహారాజు ఒకరు, రమణ మహర్షి ఒకరు. మిగతా వాళ్ళంతా ఎంతో కొంత వేరే వాళ్ళ కోసం సరే ఈ సాధన చేస్తారు. రమణ మహర్షి నిర్ద్వంద్వంగా చెప్పాడు, సాధన చేయాలనుకుంటున్నది ఎవరు, దేనికి సాధన అంటే గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కోసం చేస్తున్నావా? ఇప్పుడు ఉన్నది బాగాలేదని దేనికోసం చేస్తున్నావా? ఇప్పుడు ఏం మిస్ అయింది అసలు? ఇట్లా ఆలోచింపజేశాడు. రమణ మహర్షి ఎప్పుడు బాల్ తీసి నీ కోర్టులో పెట్టాడు, నువ్వే ఆడుకోపో అని. ఏది పట్టనట్టున్నాడు, హాయిగా ఉన్నాడు. అది ఆధ్యాత్మిక పరంగా అత్యంత సహజమైన, పరమోత్కృష్టమైన, సాధ్యమైన స్థితి అది. కానీ మనిషి మన ప్రపంచంలో అన్ని సాధన ప్రాక్టీస్ చేయని మనం దాన్ని ఎప్పటికీ రమణ మహర్షి అర్థం కాదు. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి సీరియస్గా కూర్చుంటున్నారు. అమేజింగ్ పీపుల్. దట్ ఇస్ అగైనెస్ట్ రమణ మహర్షి. హాయిగా కూర్చోవట్లేదు రమణ మహర్షి, ఇట్లా కూర్చున్నాడు హాయిగా. ఇట్లా కూర్చోలేదే. ఎవరు అడిగారు రమణ మహర్షిని, అట్లా అదృశ్య అగోచర తరంలోకి చూస్తున్నారు, దేన్ని చూస్తున్నారంటే నేను కాక ఇంకేమైనా చూడడానికి నన్ను చూసుకుంటున్నాను. చిన్నపిల్లవాళ్ళకి చెప్పాడు. రమణ మహర్షి ఒకసారి బుక్ చదువుకుంటున్నాడంట. భగవాన్ ఏదో చదువుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, నేను ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అని ఒక భక్తుడికి ఒక ఉద్వేగం బయలుదేరి పిల్లలకి ఎవరికి కనబడకుండా కార్టూన్ బుక్ ఉందంట. ఒకటి చాలా సమస్యలతో వచ్చాడు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకు ప్రశాంతత కావాలంటే కార్టూన్ బుక్ చదువుకోపోవాలి. ఇది నిజంగా చేశాడు ఆయన. నేను చాలా సాధన చేశాను, నాకు ఏ ఫలితం వాళ్ళు ఎవడు చేయమన్నాడు అంటే, అరే చేసేది నీవే, కాంప్లైంట్ చేసేది నీవే, ఏంది ఇది. అందుకే అతను ఎవరికి ఏ సాధన ఇవ్వలే, అక్కర్లే. ఇప్పుడు నా జీవితంలో నేను చూసిన గొప్ప గొప్ప గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువల్ సీకర్స్, లేకపోతే ఫిలాసఫర్స్, ఇట్లాంటి థింకర్స్, ఇంటెలిజెన్షియా, ఇట్లందరిలో నాకు ఆథెంటిక్గా కనిపించిన జీవితము రమణ మహర్షిదే. నేను రమణ మహర్షిని వ్యక్తిగా చూడడమే లేదు, అది ప్రకృతి స్థితి.
ఆకాశం అతను, అవును. సముద్రం అయితే ఉప్పు అతను, ఆ లక్షణం అతను. రమణ స్థితి అందరికీ అందుబాటులో ఉంది. అవును. అందుకని నేను రమణ మహర్షి గురించి ఎవ్వరు ఈయన ఒక స్టేట్మెంట్ అది నా స్థితిని అనుసంధానం చేసుకుని ఇచ్చింది, ఊహించి చెప్పింది కాదు. ప్రాపంచిక మరకలంటుకోని స్థితి రమణ మహర్షి. ఇప్పుడు నాకు ప్రాపంచిక మరకలు ఏమీ లేవు. నాకు డబ్బు అవసరం కాబట్టి ఇది చేస్తున్నాను, పుస్తకాలు రాసి వస్తున్నప్పుడు డబ్బు కోసమే నేను ఏం చేస్తలేను. పని చేస్తున్నాను, ఎవరో నన్ను మెచ్చుకోవచ్చు, పేరు ప్రఖ్యాతుల కోసం నేనేం చేస్తున్నాను, అలాగా నటిస్తలేను. నాకు వద్దు, అవన్నీ అబద్ధాలు. పేరు ప్రఖ్యాతులు ఒక అబద్ధం, గుర్తింపు ఒక అబద్ధం, కీర్తి ఒక అబద్ధం, పరువు ఒక అబద్ధం, ప్రతిష్ట ఒక అబద్ధం. అది వదిలించుకుంటే సగం హాయి. నేను అందుకే డిక్లేర్ చేసిన, నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు. తద్వారా ఎప్పుడన్నా భవిష్యత్తు అలిగేషన్స్ వచ్చినా పరువు లేదుగా, ఫరక్ లేకుండా. మా అంటే ఏం చేస్తారు, కుటుంబ సభ్యులు ఇంటికి గెంటిస్తారు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. అందుకే సర్వే జన సుఖినో భవంతు వస్తే కుటుంబం ఎందుకు అనుకున్నారంటే ఇంట్లో గెంటేసినా చాలామంది ఉన్నారని చెప్పడానికి. అది అర్థం చేసుకోకుండా అది నా ప్రపంచం చాలా పెద్దది. ఓన్లీ మనుషులే నా బంధువులు, నా స్నేహితులు అనుకోవట్లే. బయట మా ఫ్రెండ్ ఉన్నాడు భోగి, ఇప్పుడు వచ్చే తలుపులో బయట ఉంటాడు. వాడు రోజు వచ్చి కాసేపు కూర్చుంటాడు. ఏమి నీళ్ళు అడగడు, అన్నం అడగడు, పెట్టినా తినడు, నన్ను చూసి పడుకుంటాడు. ఇట్లా ఇప్పుడు ఉందా అది బయట? తలుపు తెరు. భోగి, ఏ భోగి దా ఇట్రా, దా పిలుద్దామండి ఇంటర్వ్యూలోకి, దా దా ఒకసారి రా, దా 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 దావయ్ దా లే దా దా కూర్చో కూర్చో, పడుకో, ఇక్కడ పడుకో, అక్కడ పడుకో, ఇక్కడ పడుకో, పడుకో, ఏముంది పడుకో. మనిషి కూడా ఇంత ఒబిడియంట్గా ఉండేది. దానికి మనిషి అట్లా సంకల్లో లేపితే వాడు కేసు వేస్తాడు పోయి. దీనికి తెలియలేదు కాబట్టి నాకు దానికి సరిపోయింది. నిజంగా ఇది అకారణ స్నేహం. అది మామూలుగా అందరితో ఉన్నట్టే ఉంటుంటే హఠాత్తుగా ఎందుకో దానికి ఒక భావన వచ్చి రోజు ఇంటికి వచ్చేసింది. మామూలుగా ఫుడ్ కోసం దేనికోసం వచ్చిందని కూడా పెట్టి తినలే. అప్పుడప్పుడు తింటది, బట్ దానికోసం రాలేదు. అట్లా మన దీని దుమ్మంతా నాకు, నేను ఎప్పుడు తుడుచుకోలేదు. ఇట్స్ ఓకే, నేను బట్టలే కదా తుడుచుకుంటే పోతుంది. కానీ ఈ లవ్ ఎక్కడ దొరుకుతుంది అన్కండిషనల్లో? పడుకుంటావా? ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు. పడు, కంటిన్యూ. జిడ్డు కృష్ణమూర్తి గురించి. జిడ్డు కృష్ణమూర్తి మనుషులు ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నారు. ఆ ప్రయోగం బారిన పడకుండా తను తాను రక్షించుకొని సత్యాన్ని సీరియస్గా చెప్పినవాడు. ఇక్కడ అతను ప్రాసెస్ నుంచి బయటకు వచ్చాడు. అతను బుద్ధుని చేద్దామని, అంటే టమాటాని యాపిల్ చేద్దామంటే ఎట్లుంటుంది, చల్ ఏమో ఆ గొద్దాను అంతే. అట్లా నీమ్ కరోలి బాబా ఇస్ ఏ ఫాదర్లీ ఫిగర్ టు మీ. నాకు అతను చూసినప్పుడు ఒక అంతులేని వాత్సల్యం. ఇప్పుడు నేను నా బిడ్డను ప్రేమించగలుగుతున్నా అంటే నిమ్మకర్లి బాబా కారణం, రామకృష్ణ పరమహంస కారణం. అంటే నాకు ఆ భావన నాలో బీజం వేయడానికి వాళ్ళు కారణం. అట్లా ఆయన సమక్షంలో అందరూ పిల్లలే. అయ్యో అసలు ఎంత అల్లరి చేస్తారు, ఆయన చుట్టూ చేరుతారు, జోకులు చెప్తారు, ఎవరో వచ్చి తలబడతారు, ఎవరో నీళ్లు తాగంటారు, ఎవరో ఆయనకి ఏదో చేస్తారు. అంతే. మా ఇంటికి రా అంటే పోదాంపా, అరే ఇంట్లో ఏమీ లేదు, అరే ఎట్లా మరి ఏదైనా చేసుకొని పోదామని చేసుకొని పోయి వాళ్ళ ఇంటికి తినట్టు. ఇది ఎక్కడిలో లేదు. నేను ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చదివాను నేమకర్లి బాబాది. ఒకసారి చాలామంది ప్లాన్ చేసుకొని మార్వాడీస్ ఉంటారు కదా, పిలిచారంటే మా ఇంటికి భోజనానికి రమ్మని. సో నేమకర్లి బాబా వెళ్తుంటే ఆ రిక్షా వాళ్ళ కలిసాడు మధ్యన. అప్పుడు కార్లు గీర్లు పెద్ద లేవు కదా. ఆ రిక్షా వాళ్ళ కలిస్తే ఇక్కడికి వెళ్తున్నాం అంటే, ఇట్లా ఒక ఇంటికి భోజనానికి పిలిచారు, మరి మా ఇంటికి రావచ్చు కదా అంటే, అక్కడికి వెళ్తున్నాను కదా అక్కడ తిందాం. సరేనండి ఇది మిమ్మల్ని దింపుతాను. అదంతా ఎందుకో డౌట్ వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు చూద్దాం
లోపలికి వెళ్ళగానే ఆయన ముందు ప్లేట్ పెట్టి మాదినంటే మాదినండి అని ఒకరు స్వీట్, ఒకరు పప్పు, ఒకరు పచ్చడి, ఒకరు రోటీ అన్నీ వేశారంట. వేసిన తర్వాత నిమ్మకల్లి బాబు ఏం చేశాడంట, అన్నిటినీ కలిపాడంట. మొత్తం పిసికి ఒక ముద్ద తిని అందరికి ప్రసాదంలో పెట్టాడంట. పెట్టి సబ్ బోలో ఓం జయ జగదీశ్ హరే అంటే అందరు ఓం జయ జగదీశ్ హరే సబ్కో నమస్కారం చెప్పి బయటకు వచ్చి ఆ రిక్షా వాళ్ళతో చెప్పాడంట, ఆకలి అవుతుంది తిందాంపా అంటే ఇది వాళ్ళంతా వాళ్ళ ఈగోల కోసం పెట్టారు నాకు. ఇంట్లో ఏముంది అంటే రోటీ హే కుచ్చ ఆచార హే చలో ఓం జయ జగదీశ్ హరే పోయి చక్కగా వాడు ఈయన మంచిగా పుష్కలంగా తిని అక్కడే వండుకొని వచ్చింది అట్లా. అంటే నాన్ సీరియస్ అప్రోచ్. ఇంకోటి ఆశ్రమంలో డబ్బులు అట్లా ఏమి ఉండవు. ఇప్పుడు అన్ని ఆశ్రమాలు అంతా వ్యాపారం అయిపోయింది. అది బాగుంటుంది చూడడానికి స్టార్ హోటల్ లాగా, కానీ ఆధ్యాత్మికత నిలబడదు అక్కడ. నాకు స్పెషల్ రీమ్ ఇచ్చాడు మా గురూజీ. మా గురూజీ నాకు ఫస్ట్ రోలో ఉంటాడు ఎప్పుడు. మా గురువు పక్కన ఇదంతా మళ్ళీ ప్రపంచం వచ్చేసింది. అట్లా గురువు అంటే మనిషి కాదు, గురువు అంటే అది జ్ఞానం, ఒక ఆత్మస్థితి, అది అన్ని చోట్ల ఉంది. బుచ్చారెడ్డి సార్ ఎట్లా ఉందంటే నేను శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కడిగేసుకున్నా, ఎట్లా చూసుకున్నా ఏ మచ్చ లేదు. కానీ ఎక్కడో డౌట్ ఉంది, ఎక్కడో నా కంటికి కనబడని చోట మచ్చ ఉందని. ఇప్పుడు నేను నా చేయిని చూస్తా, నా గుండు మీద అయితే కనబడదుగా, అట్లా ఉన్న ఒక్క డాట్ తీసేసినవాడు బుచ్చారెడ్డి అని. అట్లా అప్పటికి నేను బాగున్నాను. అట్లా రీసా ఒక అనామకుడు, ప్రకృతి పరంగా ప్రపంచకంగా ఒక వయలినిస్టు. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, పాడ్కాస్ట్ చేస్తున్నాను. నేను భవిష్యత్తులో చిన్న బిజినెస్ చేస్తే బిజినెస్ మ్యాన్గా కూడా ఉంటాను. కానీ వాటిలో చిక్కుకోకుండా ఉండడం అనేది ఇప్పుడు వయలినిస్ట్ అనేది ఒకటి వ్యవహారిక సత్యం. ఎప్పుడు వయలిన్ పక్కన పెడితే అనామకుడు, తింటున్నప్పుడు ఈటరు, ఆపేస్తే అనామకుడు, భార్యతో ఉంటే భర్త భార్య పోగానే అనామకుడు. సో అనామకత్వం మన రియల్ నామరూపరహిత స్థితి అనామకత్వం. మన ఒరిజినల్ స్టేట్ అది నాది కాదు, అందరిది. నామం ఉందనుకున్నవాడు, నాకు పేరు ఉందనుకున్నవాడు అనామకుడే. ఇప్పుడు అనవసరంగా ముసుగేసుకొని తిరుగుతున్నాడు, ఆ ముసుగును అందరు గుర్తించాలని తాపత్రయపడుతున్నాడు. ఆ అబద్ధం నుంచి బయటకు వచ్చేసాను. ఈ ప్రపంచంలో నన్ను గుర్తించకపోయినా నేనున్నాను. నేను ఒక తత్వముగా ఎప్పుడు ఉంటాను భూమి మీద, దానికి మరణం లేదు. ఇప్పుడు నేను శరీరం అనుకుంటే పోతాను, నేను ఆనందం అనుకుంటే అది అన్ని చోట్ల ఉంది. అది నా బిడ్డలో ఉన్నాను, నా కుక్కలో ఉన్నాను, అట్లా అన్ని చోట్ల ఉన్నాను. ఇది అందరి అనుభవం. అనుకుంటే స్టార్ట్ అవుతుంది. డాక్టర్ అనుకుని డాక్టర్ అయ్యావు, అరే ఆనందాన్ని అనుకుని ఆనందాన్ని కాలేవా? అట్లా ప్రకృతిలో ఏది పుట్టడం లేదు, ఏది మరణించడం లేదు, ప్రతిదీ రూపాంతరం చెందుతున్నాయి. అంతే. ఈ స్టేట్మెంట్ని అనుభవపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కొందరైతే, అది విని నిజమే కదా అనుకునే వాళ్ళు ఇంకొందరు. వాడు ఇంకోటి ఏదైనా చెప్తే దాని కూడా నిజమే అనుకుంటాడు వాడు. అది వాడి ఇచ్చా, అది విషయం అది కాదు. అనుకునేవాడు ఏదైనా అనుకుంటూ ఉంటాడు, దానికి ఒక ఎండ్ లేదు. ఇప్పుడు ఈ చిట్ ఫండ్ కంపెనీ మంచిది అని చెప్తే అవునా అని పోతారు. అంతలో ఇంకొంచెం దీనికంటే మంచిది ఇంకోటి ఉందంటే అక్కడికి పోతాడు వాడు. సత్యం అనేది నీలో టెస్ట్ చేసుకోవాల్సింది, నమ్మేది కాదు. నమ్మకము మతము, సత్యము మతాలకు అతీతం. సో మనస్సు ఎండ్ అయిన తర్వాత ఉన్నదేమిటో చూస్తున్నావు అంతే. ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థము కాదు, గొప్ప విషయము కాదు, లేదా అట్లా అనుభవిస్తున్న వాడిని గొప్పగా చూడవలసిన అవసరం లేదు. జస్ట్ ఓకే, ఇలా వెయిట్లెస్గా ఉండొచ్చా అని తెలుస్తుంది నన్ను చూస్తే. ప్రాబబ్లీ అంత గొప్ప జ్ఞానం అంటే ఏమీ లేదు. ఎంత గొప్ప జ్ఞానైనా స్ట్రెస్ ఉందనుకో, వాడికి ఈ విషయం అర్థం కాదంటే. సో జీవితంలో స్ట్రెస్ ఒక అబద్ధం అని తెలుసుకో. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? లక్ష్యం వల్ల వస్తుంది, నీ గురించి నీకున్న ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది. వాటిని పక్కకు తీసేసి చూడు ఒకసారి. నువ్వు కోల్పోయేది ఏమిటి అసలు? ఎన్ని ఉన్నా నీకు అల్టిమేట్గా ఉండవలసింది ఏంటో తెలుసా? నీ చేతులు ఇట్లా అంటే ఎవడు తాకొద్దు, ఇది నువ్వు కోరుకుంటావు. అది 1000 సంవత్సరాలు పోరాడి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా హాఫ్ అన్ అవర్ తర్వాత దూరం జరగంటావు. అంత బ్రూటల్గా ఉంటుంది లైఫ్. కన్న కొడుకు కాలేస్తే బుట్ట మీద ఇట్లా తీసి పక్కన పెట్టి దుప్పటి కూడా పడుకుంటారు అంతే. ఒక చార్లీ చాప్లిన్ సీన్ ఉంటుంది, ద కిడ్ అని. అది ఎంత ఇంటెలిజెంట్ ఉంటుందంటే, చూశారా మీరు? అందులో ఒక బిట్ ఉంటుంది బేట. చార్లీ చాప్లిన్ ఒక కొడుకుని చిన్న బాబుని అడాప్ట్ చేసుకుంటాడు. ఎంత కూడా వీడు మనిషే కదా, వాడికి సొంత అవసరాలు ఉంటాయి. ఒక మోటల్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఒక చిన్న బెడ్ మీద పడుకుంటారు అనమాట. చార్లీ చాప్లిన్ పడుకుని ఉంది, ఆ పిల్లవాడికి ముద్దు పెట్టి ఒక దుప్పటి మొత్తం ఆ పిల్లలకి కప్పుతాడు. కప్పి గుడ్ నైట్ అని చెప్పి
వీడు అడ్డం పడుకొని ఆ దుప్పటి లాగేసుకుని పడుకుంటాడు అంతే. అంటే దుప్పటి కప్పావు కానీ నువ్వు పడుకొని ఇట్లా అంటే మొత్తం దుప్పటి నీ మీదకి వచ్చింది, వాడి మీదకి పోయిందన్నా కూడా ధ్యాస కూడా నీ నిద్ర నువ్వు పోతున్నావు అంతే. అట్లా ఎవడి స్వార్థంలో వాడు ఉంటున్నాడు ఇక్కడ. తనకు ఇబ్బంది కలిగేంత, తన ప్రశాంతతని పోగొట్టుకునేంత ప్రగతి ఎందుకు, పీకులాడుకునేంత ప్రేమలు ఎందుకు? దానికంటే నోరు మూసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు హోటల్ రూమ్లో ఉన్నట్టు ఉంటే హాయి నా దృష్టిలో. మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది పీకులాడడానికి కాదు. మనం వీరైతే సమస్య ఏంటో గుర్తించి తొందరగా సాల్వ్ చేసుకోవాలి. దాన్ని చిలికి గాలివన చేసి కుటుంబ కక్షలుగా మార్చుకొని మా వంశము నీ వంశము ఇట్లా తొడలు గుట్టి అంతా పిచ్చి. అది తప్పనన్ను పిచ్చి అంతే. అది కొందరికి కిక్కిస్తుంది. వాళ్ళు అట్లాగే ఉండాలంతే. వాళ్ళ చుట్టూ భజన పరులు ఉంటారు, వాళ్ళు చెప్పేదాన్ని సమర్థిస్తూ ఉంటారు. తద్వారా ఎప్పటికీ అతనికి సత్యం తెలియకుండా మోసం చేస్తారు. వీడు తెలుసుకోవాలని అనుకోడు. అందుకని ఒక ప్రిన్సిపల్ ఏమిటి, మీకు జీవితం అర్థమైతే మీరు మెల్లగా ఏకాంతంలోకి వచ్చి పడతారు. మీకు సపోర్ట్ సిస్టమ్ అక్కర్లేదు. మీరు స్వయం ప్రకాశముగా ఉంటారు. ఒక దీపము ఏ సపోర్ట్ లేకుండా వెలుగుతుంది, అట్లా దాని నుంచి కాంతి ప్రసరిస్తుంది. అట్లా మీరు కనుక ఆ స్థితిలో ఉంటే మీ నుంచి ప్రసరించవలసింది ప్రసరిస్తుంది, చేరవలసింది చేరుతుంది. అంతే తప్ప మీరు ప్రత్యేకంగా ఒకరి కోసం చేసేది ఏముండదు. మీరు చేసే లార్జర్ గుడ్లో చాలామంది బెనిఫిట్ అవుతారు. మీరు ఇట్లా అన్నం వండుకుంటే ఇది తింటారు ఇద్దరు ముగ్గురు అంతే. నీకోసం వండాను అనేది ఏముండదు. చివరిగా ఒక్కసారి వైలిన్ వాయించి ముగించేద్దాం. అలాగే ఒక 3-4 రాగాలు ఫ్లేవర్స్ వాయిస్తా. మనకి సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ మాయామాళవ కూడా నేర్పిస్తారు. ఇది తత్వానికి సంబంధించిన రాగం. ఏ తీరుగనను దయచూపెదవు తత్వం. ఇందులో ఒక రకమైన ఆర్తి ఉంటుంది. ఏదో నా కోసం చేయరా బాబు. ఇది ఆర్తి. కొంచెం మంచి జుబిలెన్స్ అంటే మోహన. గోపాలుడే సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేనేం చెప్పాలనుకోండి, నువ్వు ఎంత సత్యం చెప్పినా ఎదుటి వ్యక్తి వాడు మానసిక అవస్థ నుంచి తీసుకుంటాడు. చిన్న ఇది మానసిక అవస్థ గురించి నాకు బాగా ఇంటలెక్చువల్ ఫ్రెండ్ ఒక అతను ఉండే. అతనికి పరిచయం వల్ల నాకు చాలా టర్మాయిల్ జరిగింది. వీడియో ఉన్న నన్ను నాశనం చేయడానికి వచ్చాడా అన్నట్టు అనిపిస్తుంది టైంలో. తర్వాత అతనికి ఆ ఉద్దేశం లేదని తెలుసుకున్నాను. ఒకసారి గాడ్ ఫాదర్ సినిమా నాకు ఇచ్చాడు. యూ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ మ్యాన్, ఇట్స్ అ గ్రేట్ మూవీ అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత నాకు పరమ బోర్ వచ్చింది. అది ఆ మెహదీపట్నం దగ్గర ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తుండగా హఠాత్తుగా నేను అన్నాను, గాడ్ ఫాదర్ సినిమా నా అసలు నచ్చలేదు, బోరేసింది.
అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఇప్పుడు నేను చెప్తున్న జవాబు అలాగే అనిపిస్తుంది ఫస్ట్. మేబీ ఆఫ్టర్ 5-6 years నీకు అర్థమవుతుంది అన్న. అంటే నువ్వు బాలేవు కాబట్టి నీకు ఇంకా అంత మానసిక ప్రజ్ఞ రాలేరా బాబు. ఆ షార్ట్స్, ఆ రైటింగు, ఆ స్క్రీన్ ప్లే, ఆ క్యారెక్టరైజేషను, నువ్వు ఎంతసేపు తొడలు కొట్టే హీరోలను చూసావు కానీ ఆస్తమా ఉండి దగ్గులేసి ఇట్లా అనుకుంటే వీళ్ళని చూడలే నువ్వు. అక్కడ ఏం చెప్తున్నాడు గాడ్ ఫాదరు, బెడ్ మీద ఉన్నా వాడి కంటి చూపుకి ఒక దేశం వణిగిపోతుంది. అట్లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. సో ఆ స్థాయిలో నువ్వు ఆలోచించడం టైం పడుతుంది. అప్పుడు నువ్వు ఘోరంగా అఫెండ్ అయ్యి అన్నం వదిలేసిపోయింది. నేను ఇన్సల్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా మిత్రమా, యు ఆర్ రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను నా జీవితంలో నేను చూసిన గ్రేటెస్ట్ మూవీస్లో గాడ్ ఫాదర్ ఒకటి. గాడ్ ఫాదర్ ఇంత కూడా మారలే, అట్లే ఉంది అది. నేనే మారినా, నేనే మాటికి చూసిన. ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంటున్నా. నిన్న రాత్రే ఈ కుక్క వచ్చి ఏదో చేస్తే, మనం ఎలాగో హీరోలు హీరోయిన్లు అవి చేయలేదు కాబట్టి నేను ఒక ప్రయోగం అట్లా ఈ భోగి నేను కలిసి ఒక సినిమా చేస్తే ఎట్లుంటుంది, మొబైల్ తోటే ఇట్లా పోస్టర్ మీద కుక్క ఉంటుంది, నేనంటా సినిమా పేరు కుక్క ఎవరు అని. అట్లా కుత్తా కౌన్ అని ఎందుకు రిలీజ్ చేయాలి. మనం ఒక విషయం తెలుసా బేట, మూగ సినిమా తీసి అన్ని భాషలు రిలీజ్ చేయాలి దాన్ని. ఏ భాష అయినా మూగనే కదా. నేను త్వరలో చేసిన సినిమా అంత మేమే అది చూడడానికి అంత గొప్పగా ఉండకపోవచ్చు. అదే టైస్ అది బాగా అది అయిపోరా చూడడానికి అంత గొప్పగా లేదని కాదు, మేము ఆనందిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర డబ్బులు లేవు. నేను ఇప్పుడు ఒక కెమెరామెన్ హైర్ చేసుకోలేను, ఒక మంచి యాక్టర్ని తీసుకోలేను, ఒక మంచి ఎడిటింగ్ టేబుల్ నేను చేయలేను భయ్. కుదరదు అది, ఈ జన్మలో కుదరదు అది. మేబీ నేను చేసే ప్రాజెక్ట్స్ చూసి ఎవరైనా నా లైఫ్లో వస్తే అప్పుడు ఒకటే షరతు, నేను ఎట్లా చేసినా నువ్వు నన్ను తిట్టొద్దు. ఈ షరతుకి అంగీకరిస్తే చేసలే చేయను నేను. ఐఎమ్ రిజెక్టింగ్ ఆల్ ఆఫర్స్, నాకు వద్దు. నేను ఇంకా ఒకటి రాశాను అనమాట, మా సినిమాలో పెద్ద హీరోలు కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ మేము తీసుకోం. ఇది మా యొక్క డిస్క్లైమర్. దయచేసి పెద్ద పెద్ద హీరోలు మా బ్యానర్లో చేయాలని ట్రై చేయకండి, మేము తీసుకోము. మాకు టాలెంట్ లేని వాళ్ళు కావాలి, సినిమా ఫ్లాప్ అయినా యాక్సెప్ట్ చేసే మైండ్ ఉన్న వాళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా అట్లా. ఇంకా అప్పటి నుంచి ఒక పవర్ వాడు ఊసని ఇంటా ఉంది. అవును, సమయం తెలుగుకి మీ సమయం కాస్త ఇచ్చారు, సంతోషం. ఏం లేదు. నీకు ఇంకో రహస్యం చెప్పనా, నాకే జీవిత లక్ష్యం ఉంటే ఫస్ట్ నీవెవరు, నీ ఛానల్ ఏంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్, మనకేం వస్తుందని ఆలోచించి ఇంటర్వ్యూ ఇస్తుంటే. నాకు లక్ష్యం లేదు, పాడలేదు. కాబట్టి ఇదంతా బ్యూటిఫుల్ హార్ట్ నడుస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ నీ ప్రజెన్స్ని నేను పూర్తిగా ఆస్వాదించాను. ఇదే చివరి మీటింగ్ అయినా నాకు ఓకే. మన వీడియో ఎవరు చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, నువ్వు అప్లోడ్ చేయకపోయినా ఓకే, చేసినా ఓకే, అది ఎడిటింగ్లో మొత్తం తీసేసి నీ ఒక్కడిని చూపించుకున్నా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే నాకు. ఆ తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూస్లో పరమ వరస్ట్ ఇంటర్వ్యూ నువ్వు దాని మీద ఇంకొక టాక్ చేసినా నాకు ఓకే. అంటే ఉన్నది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి చేసుకోండి. నేను హాయిగా ఉన్నాను, ఒక చిన్నపిల్లవాళ్ళలాగా అన్ని పనులు చేస్తున్నాను, కానీ సాధించేది ఏమీ లేదని తెలుసుకున్నాను అంతే. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పేదాంట్లో పెద్ద డీపెస్ట్ విషయాలు ఏమీ లేవు, సహజమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆ సహజమైనవే అర్థం కాక రహస్యంగా అనిపిస్తుంది. అట్లా సర్వకాల సర్వావస్థల్లోనూ ఇలానే మీరు హాయిగా ఉంటాను. ఎందుకంటే ఇంకా దానికి అన్యం కూడా నీకు వస్తలేదు నాకు. నేను చాలాసార్లు ఇంట్లో నేను మా అమ్మాయి మా కన్నం ఉంటుంది కదా, నేను కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేద్దామని అలగడానికి ట్రై చేస్తా, వస్తలేదు నాకు కోపం రావాలని ట్రై చేస్తా. నాకు చాలా కోపం ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి, కలిపేసుకుందాం అని నాకు నవ్వు వస్తుంటుంది లోపల. అసలు నా సీరియస్నెస్ని ఎవరు సీరియస్ తీసుకోవట్లే. ఇంకెందుకు సీరియస్ అయ్యి అప్పుడు నేనేం చేస్తున్నా, సీరియస్ అయితే అది బాగుంది కాబట్టి ఊరికే అరుస్తా, కాసేపు అరిసి మళ్ళీ నిమిషం తర్వాత పోయి దక్కిందా అని మళ్ళీ తినేస్తాం అంతే. అసలు ఏం లేదు ఇక్కడ, ఏం కట్టుకోపోతాం అబ్బా, ఏం సాధిస్తావు? పక్కోడు ఎట్లా ఉన్నాడో వాడు ఉండనే రాదు, పోనీ వాడు ఏం సాధించాలి, ఇంత అన్నం పెట్టి వాడిని బతికించుకోరాదు. అందరు సాధించి కట్టలు కట్టేదే ఉంది. ఇంకోటి ఎక్కువ సాధించిన అవార్డులు ఏమి ఇయ్యరు, ఏదో చిన్న గుర్తింపు వస్తుంది. మాకు తెలిసిన ఒక ఆయన ఉండే, అదేంది ఆయన ఇంటికి వెళ్తే మొత్తం అద్దాల బీరువా అంటే అవార్డ్సే. రాజమండ్రి నాటక కళా పరిషత్ వాళ్ళు ఇచ్చింది, స్టూడెంట్స్ డేటు, తర్వాత కప్పిన శాలువాలన్నీ ఆయన్ని అబ్జర్వర్లో కొంచుకొచ్చుకుంటాడు. ఎవరు ఇయర్ ఆయన ఇన్ని ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే
అన్నాడు. మనమే తెచ్చుకుంటాం. మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్ వస్తున్నా, ఇంకో అవార్డు వస్తుంది మనకి, ఏం పేర్లు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అంటే ఎవరికి దొరకొద్దు అది. అట్లా తనే స్టిక్కర్ ప్రింట్ చేసుకొని తన ఫోటో తానే తీసుకొని, ఒక డిజైనర్ ఉన్నాడు, ఒక లాయల్ డిజైనర్, వాడు చెప్తాడు స్టిక్కర్ ఇస్తాడు. ఏమాయ్ అవార్డు ఇచ్చారు మనకు, తర్వాత 110 కూడా ఇచ్చారు. వాడివే పైసలు ఇస్తాడు భార్య. అందరు ఖుషు, వాడు ఖుషు. ఆయన లక్ష్యం ఏంటంటే ఎవడో గుర్తించింది ఏంటబ్బా, ఐఎమ్ రికగ్నైజింగ్ మై సెల్ఫ్. ఏదో సినిమాలు రాజేంద్ర ప్రసాద్ ఏదో చెప్పి శబాష్ అనుకుంటాడు. అట్లా నేను అది కూడా అనుకోవట్లేదు. అదర్వైజ్ అవార్డ్స్ తీసుకుని ఆయన ఎట్లున్నాడు, నేను తీసుకోకుండా అట్లా ఉన్నా. రెండోది నాకు వాటి మీద ఏ ఆసక్తి లేదు. నేను నిమిత్త మాత్రతలోకి వచ్చేసాను. ఇప్పుడు ఎన్నికపోవడం రాదు, ఇంక అయిపోయింది. ఇప్పుడు నేను ప్రయత్నించినా, నేను ట్రై చేసినా, నేను డబ్బు కోసం నేను వెంపర్లాడడం ఉండదు. నాకు డబ్బు కావాలి. ఇప్పుడు పుస్తకం వచ్చేయాలంటే 2 లక్షలు కావాలి, లేదా 1,60,000 కావాలి కదా. అది వాస్తవ వర్తమాన సత్యము, దాంట్లో తప్పేముంది. అందుకని నేను పనిచేయడం వల్ల యూట్యూబ్ ద్వారా కొంత డబ్బు వస్తుంది, కలుపుతాను. డబ్బు తక్కువైతే నాకు కొందరు, నా బంధువులు అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, సార్ పుస్తకానికి కొంత తక్కువ పడ్డది ఇస్తారా, కానీ మీకు పేరు ఇయ్యను, మీ పేరు రాయను, మీకు ప్రత్యేకంగా ఏ శుభాకాంక్షలు తెలుపను, మీరు కూడా పుస్తకం కొనుక్కోవాలి నెక్స్ట్, అయినా కూడా ఇచ్చారనుకో, అయిపోయాయి. ఇట్స్ ఓకే. అట్లా నాకు ఈ ప్రకృతిలో ఒక 5-6 మంది తగిలారు ఇప్పుడు. వాళ్ళు ఎప్పుడన్నా నాకు 10 రూపాయలు ఇస్తే నాకు తీసుకుంటాను, మా అమ్మ ఇచ్చినట్టు, మా నాన్న ఇచ్చినట్టు. మా కిషన్జీ ఉన్నాడు, నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ కానంత వరకు మా కిషన్జీ, నేను అందరికి ఇచ్చేవాడిని, నాకు ఇచ్చేవాడు ఎవడు లేడుగా. అంటే నాకు ప్రకృతి మా కిషన్జీని పంపించింది. మా కిషన్జీ ఎంత బ్యూటిఫుల్ పర్సన్, ఎన్ని నేర్పించాడు నాకు. అతను ఏ సాధనలు చేయలే. ఒకసారి మా అమ్మ అక్కడ ఉంది, కిషన్జీ నాకు డబ్బులు కావాలి. ఎవరైనా ఎట్లా చేస్తారు చెప్పండి, డబ్బులు కావాలంటే నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నేను అడిగాను ఎవరైనా డబ్బులు కావాలంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా రకరకాల వ్యక్తులు ఎలా స్పందిస్తారు, ఎందుకు అడగచ్చు, ఎంత అనొచ్చు, ఎప్పుడు ఇస్తావు అనొచ్చు. కిషన్జీ ఏం చేశాడో చెప్తే ఇది చెప్పి ముగిద్దాం. బ్యూటిఫుల్ నోటు. జోబులకి వెళ్ళి తీసి ఇట్లా వేసాడు, ప్యాంట్ జోబులకి వెళ్ళి తీసేసాడు, ఈ జోబులకి తీసేసాడు. తీసుకునే గారు అట్లా నా జీవితంలో ఎవరు ఇవ్వలే. అది ఉన్నాయి 5,000-6,000, బట్ అట్లా ఎవరు ఇవ్వలే. అప్పుడు నేను ఏం చేశాను, అందులో 2 నోట్లు బియ్యం పెట్టుకున్నాను, ఇట్లా మొత్తం తీసుకొని ఇట్లా పెట్టుకొని రైట్ అయ్యగారు వెళ్ళిపోయి. నేను నా బిడ్డకి అట్లా ఇస్తాను, నేను మా బాలుకి అట్లా ఇస్తా. కొంచెం ఆస్తి రాసి ఇచ్చింది అట్లా ఇస్తా, లేకపోతే ఇవ్వను, అది వేరే సంగతి. ఇస్తే హృదయపూర్వకంగా ఇవ్వవలసిందే, లేకపోతే ఇవ్వడం ఎందుకు, ఇచ్చి కూడా పట్టుకోవడం ఎందుకు. అట్లా నాకు కొందరు యూట్యూబ్ ద్వారా, వేణు గారు ఉన్నారు, లేకపోతే అమెరికాలో ఫ్రెండ్ ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, వాళ్ళు అవ్యాజమైన ప్రేమ నేనంటే. అట్లా నిజానికి వాళ్ళు ఇచ్చేది కూడా ఎంటికలో ఎంటిక, అది యాక్చువల్లీ అది వాళ్ళు మర్చిపోతారు అసలు. ఇప్పుడు నీ జోలు నుంచి ఆటన పడిపోతే నీ మానసిక స్థితి అట్లాంటి వాళ్ళు దే డోంట్ ఈవెన్ కేర్. కానీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. అట్లా అసలు నా వర్క్ గురించి వాళ్ళ కోర్ గుర్తించారు. వాళ్ళు వ్యక్తిగతంగా చాలా బాగున్నారని వాళ్ళు నాతో చెప్పారు, నేను చూశాను, వాళ్ళు బాగున్నారు. అందుకని అట్లా ఏదైనా జరగవలసిందే తప్ప ఈ జీవితంలో డొనేషన్ తీసుకుని ఏదో కడదాం ఇది ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో పెద్ద చేయాలి, మన ఖ్యాతి బెంగళూరు పాకాలి, బెంగళూరు తాడిన తర్వాత బాంబే ఇవ్వాలి, ఉన్న ఖ్యాతి పోయి ఎక్కడో మూలకి పరిమితం అయిపోయి నెక్స్ట్ నేను 5 ఏళ్ళ దొరకనేను. నన్ను కలవాలంటే సావాలి. అలాగని కలవనని కాదు, నేను చెప్పను ఎక్కడుందని, అంతే. తెలుసుకున్నవాడు వస్తాడు. నాకు చిన్న పొలంలో గుడిసేసుకుని ఉండాలని ఉంది, అక్కడ మీరే కూరగాయలు మంచిగా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇట్లా ఇట్లా వంట చేసుకుంటే ఈ మధ్యలోనే వంట స్టార్ట్ చేసి ఇట్లా పీకరా చేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇది కదా లైఫ్. ఈ ఆర్టిఫిషియాలిటీ ఎందుకు, ఎవడో ఏదో అనుకుంటాడని ఎందుకు, నాకైతే వద్దది. నువ్వు పర్వంతా పోని మనం చేసే పనుల వల్ల, మనం హాయిగా ఉంటే చాలు. ఒక్కటి మన వల్ల ఒకరికి ఫిజికల్గా కానీ మానసికంగా డిస్టర్బ్ కాకుండా చూద్దాం, అది మనకున్న సామాజిక బాధ్యత. రెండోది, మనం వ్యక్తిగతంగా కొన్ని చేయవలసిన సేవలు ఉన్నాయి. ఇప్పుడు నాకు గోసేవ చేయాలనుంది, చేస్తానేమో. చేయాలంటే ఉత్త గోసేవ అని చెప్పుకోవడానికి రాదు, అది నిజంగా జెన్యున్గా చేయాలి. ఖచ్చితంగా నేను నెలకు ఒక 10,000-20,000 నేను సంపాదించి గోవుల తిండి కోసం జమ చేయాలి. అప్పుడు నాకు వచ్చే దాంట్లో కొంత, అప్పుడు నాకున్న ఫ్రెండ్స్ని అడుగుతాను, నెలకు 100 రూపాయలు ఇస్తావా, ఇస్తా అంటే చెప్పి నీ పేరు రాసుకుంటా. నేను మళ్ళీ అడగను, నువ్వే నాకు ఫోన్పే చేయాలి, నువ్వు చేయకపోతే ఏం అడగను. ఇట్లా ఒక 20 మందిని అయితే నేను కొంత డబ్బు జమ చేస్తాను. లైఫ్ అంతా దాన్ని కొనసాగించే విధంగా చేయాలి. ఎందుకంటే మనం అడుగుతాం నోరు తెరిచి, గోవు అడగదు. రెండోది, కుక్క ఎక్కడన్నా బతుకుంది, గోవు బతకలేదు, అది చాలా వల్నరబుల్ ప్రాణి. ఇట్లాంటివి కొన్ని చేయాలని ఉంది. అట్లా అన్నదానం రోజుకు 10 మందికి చేయాలని, అన్నదానం కాదు, భోజనం షేర్ చేసుకోవడం. దానం అనేది చాలా పెద్ద మాట, మనకెందుకు, అది పాపం తాకుతుంది.
ఏదో మనమే ఎన్నో దానాలు తీసుకుంటున్నాం అందరి నుంచి, మళ్ళీ అన్నదానం. పైసల దానం తీసుకొని అన్నదానం చేస్తున్నారు. అన్నదానం కాకుండా షేర్ చేసుకోవడం, మనం తినే భోజనం రోజు 10 మంది. ఇప్పుడు మీరు వచ్చారు నాతో పాటు భోజనం నేనే చేయాలి, మళ్ళీ అదే ఒక పనుని పెట్టుకొని చేసినవారా, ఏం రా ఉప్పు తక్కువైంది అట్లా మళ్ళీ ఈ రుబావు వద్దు. మనమే అందరం కలిసి ఇప్పుడు ఇట్లా కూర్చుందాం, ఇట్లా కూరలు దొరుకుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, ఏదో రుచి పచ్చిందా తినేసేయాలి, అట్లా ఒక ప్రసాదం లాగా. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాను. అది కూడా అవకాశం ఉండి లైఫ్ అంతా కొనసాగించగలిగే ఒక స్థితి నాకు తెలుస్తుంది, అప్పుడు చేస్తాను, లేకపోతే చేయను. ఏ రిగ్రెట్ లేదు. ఏం చేయకపోయినా మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు చేస్తారు. ఒకవేళ నేను లీడ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా గ్రౌండ్ ప్రిపేర్ అయితే చేస్తాను. దానికోసం ఏ అడ్డదారులు తొక్కవలసిన అవసరం లేదు. ఇవంతా చిన్న లక్ష్యాలు ఇవి. వీటిలో రీసెంట్గా ఒక ఆయన ఇస్కాన్ బట్టలు వేసుకుని ఒక 2 వచ్చారు, గుర్తుందారా నీకు? 2 వచ్చారు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను యూట్యూబర్ అని నాకు ఏదో పెద్ద పెద్ద పరిచయాలు అనుకుని వచ్చారు. నాకు మా ఊరోళ్ళే చక్కగా పరిచయం కలిపేవారు. మా అన్ననే తెలియదు నాకు వాడెవడో. ఇప్పటికీ గొడవలు అవుతుంటాయి. నాకు ఎవరు తెలియదు, నేను ఎవరికి ఫోన్ కూడా చేయను. ఇప్పుడు 3 ఉన్నారు, నేను ఎప్పుడు ఫోన్ చేశారు కదా వాళ్ళు. ఊరికి కలుస్తాం అంతే, ఎక్స్చేంజ్ ఆఫ్ నథింగ్. వాళ్ళు ఏదో నమ్మకంతో వచ్చారు. వీడి దగ్గర ఒక 20 లీడ్స్ ఇస్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు లాగుదాం. ఊరికే నేను అన్నాను, నేను ఎవరికి ఏమీ చేయలేనండి అని చెప్పేశాను ముందు. దాంతో వాళ్ళకి ఇంకా హోప్ ఎంబడే పోతే బాగుండదు కాబట్టి పావుగొట్ట కూర్చున్నారు. ఆ తర్వాత అసలు మీరు చేసే ప్రోగ్రామ్కి ఎంత డబ్బు ఖర్చు అంటే 60-70 కోట్లంట. అంటే వాళ్ళ లక్ష్యం ఎట్లా ఉంది చూడు. వాళ్ళు జనాలకు సేవ చేయడం కాదు, దే వాంట్ టు బికమ్ రిచ్. ఎంత పెద్ద ప్రాపగండ ఇది. అలా చేసేవాళ్ళని నేను తప్పనను, నేనైతే నా జీవితంలో చేయనయా. రమణ స్థితి బాగుంది, జరిగేది ఎలాగో జరుగుతుంది. రమణాశ్రమంలో ఎంతోమందికి అన్నదానం, రమణ మహర్షిని అడుక్కున్నాడు పోయి. అటు న్యాచురల్గా జరగాలి, అక్కడ ఎవరు ఓనర్ కాదు. అందుకే నారాయణ సేవ, నారాయణది అది. ఎవడన్నా ఒకడు అన్నం పెట్టిన తర్వాత ఒక్కడన్నా వచ్చి అడుగుతారా, పప్పు బాగుందా, అన్నం బాగుందా, నీళ్లు తాగుతావా, దగ్గు వస్తే ఎవడు అసలు నీ జోలికే రాడు. నీకు ఇట్లా అన్నం వేస్తే ఆ క్షణమే నీతో విముక్తి, బాధ్యత. ఆ స్థితిలో చేయాలి. మళ్ళీ ఇది పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా చేస్తే నాకు అవార్డు వస్తుందంట, పేపర్ మీద ఫామ్ రాయరా, వాళ్ళకి ఇచ్చిరా పో, నెక్స్ట్ అవార్డు ఇస్తారు. వచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకొని సాధారణంగా హాయిగా జీవిస్తే బాగుంది. అట్లా ఉండాలని ఉండట్లే, అట్లా జరిగింది అంతే. అది అందులో నా ప్రమేయం ఏమీ లేదు. నా అన్వేషణలో ఇది మిగిలింది. ఇది అట్లా బాగుంది. మీకు చివరికి ఒక మాట చెప్తా. నాకు చాలాసార్లు నేను ఉన్నట్టు కూడా తెలియదు, వేరే వాళ్ళ వల్ల నేను ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇట్లా చెప్తే పిచ్చోడు అనుకుంటారు. అందుకని ఇది నేను రాసే సినిమాలో డైలాగ్ ఇది, అట్లా అని చెప్తే తప్పించుకోవచ్చు. అది ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అంతేనా? జోకా? కాంటెక్స్ట్ చెప్తే చెప్తా. కాంటెక్స్ట్ కావాలి. రైల్వే స్టేషన్లో జోక్. అదే రైల్వే స్టేషన్ మళ్ళీ ఉంటుంది. అది మళ్ళీ చెప్పుకుందాం, పర్లేదు, జోకే కదా. అది విశ్వనాథ్ సత్యనారాయణ అన్నట్టు, రామాయణం ఎంతమంది రాసినా నేను తిరిగి రాస్తున్నాను, ఇలాగైతే నేను రోజు తిన్న నోటి నుంచే మళ్ళీ తింటున్నట్టు అన్నాడు. అంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ వస్తుంది, అట్టనే ఎన్నిసార్లు రాసినా ఆయన ఎంతో ఆలోచించి ఆ ఉపమానాన్ని ఇచ్చాడు. మా బుచ్చడి సార్ నాకు నచ్చలే, తిండితో పోల్చాడు విశ్వనాథ్ సత్యనారాయణ, నాకు నచ్చలే అన్నాడు. నేను నాకు అది నచ్చింది సార్, అది చాలా దగ్గరగా ఉంది సత్యానికి అని చెప్పాను. ఏమో నువ్వు ఆయన ఒకటి పో అన్నాడు ఆయన. ఆ జోక్ ఏంటంటే, 4 ప్రొఫెసర్లు రైల్వే స్టేషన్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అందులో ట్రైన్ రాలేదు, లేట్ డిలే ఉంది, ఒక 3 hours తర్వాత వస్తుంది. మరి ఏం చేద్దామని అందరూ కూర్చున్నారు. అక్కడ ఒక అమ్మ టీ అమ్ముతుంది. ఆ అమ్మ టీ చేస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ వృత్తి గురించి, రోజు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సైన్స్లో ఏ అప్డేట్ వచ్చిందో వీడు చెప్పాడు. అట్లా మధ్య మధ్య టీ తాగుతున్నారు. చూస్తుంటే నాకు గంట గడిచింది, 2 hours గడిచింది, 2.5 hours అయింది. ఎవ్వరు లేరు స్టేషన్లో. కుయ్యని కూతబెట్టి ట్రైన్ వచ్చి ఆగింది. ఓన్లీ 5 seconds ఆగింది. అందరూ బ్యాగులు తీసుకొని పరిగెత్తారు. 3 ఎక్కారు, ఒకడు ఎక్కలేకపోయాడు. అతను మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకో టీ అమ్మ అంటే, ఏం బాబు రైలు మిస్ అయిందని బాధపడుతున్నావు అంటే, కాదమ్మా వాడు నన్ను ఎక్కించడానికి వచ్చాను. ఈ డిస్కషన్లో మర్చిపోయారు వాళ్ళు. అట్లా చూడాలి మరి. అట్లా మనము ఏం చేయడానికి వచ్చినామో అది మర్చిపోయినాం. ప్రతి మనిషి ఆనందంగా హాయిగా పుట్టడానికి వచ్చాడు. ఏది అట్లా చాలాసార్లు నేను చెప్తా ఉండు, నన్ను కలవడానికి ఎవరు వచ్చినా కొన్ని జరుగుతాయి, వాళ్ళ మెమరీ పోతుంది.
ఒక ఆయన వచ్చి చాలాసేపు ఉండి ఏదో మాట్లాడిన తర్వాత హీ బికేమ్ సైలెంట్. చాలా బాగుంది సార్ లైఫ్ అని ఏదో చెప్పాడు. ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాం. అట్లా పోయిన తర్వాత అయ్యో నా బండి అని పరిగెత్తి మర్చిపోయాడు బండి. అట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి అని వచ్చి నన్ను చూడగానే ఎంత ప్రయత్నించిందో గుర్తు రావట్లేదు. అట్లా అయిన సందర్భాలు ఉంది. కొన్నిసార్లు వాళ్ళే రాసుకొచ్చి నువ్వు రాసుకొచ్చిన ప్రశ్నలు బయటకు తీయకు, నేను ఊరికే కొన్ని మాటలు మాట్లాడతా, ఆ జవాబులు దానికి మ్యాచ్ అయితే వెళ్ళిపో అన్న తర్వాత నేను చెప్పిన తర్వాత చూసుకొని ఎగ్జాక్ట్లీ ఇవే అట్లా రాసుకొచ్చినవి. ఇట్లా కొన్నిసార్లు జరిగినవి ఉన్నాయి. కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు గుర్తొచ్చింది సార్ నేను ఫోన్లో చెప్తా, లేదా ఇక్కడికి వచ్చి చెప్పు, మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ ఎంత ట్రై చేసినా అట్లా చాలాసార్లు జరిగాయి. కాకపోతే ఎందుకు జరుగుతుందంటే నీకు మనసు మాయమైపోతుంది, ఫ్రిక్షన్ వెళ్ళిపోతుంది, హాయిగా ఉంటుంది అంతే. అంతకుమించి దీంట్లో ఏదో అద్భుతము ఏదో మిరాకిల్ అట్లా అంట ఏ మిరాకిల్స్ లేవు ఇక్కడ. నిజమైన మిరాకిల్ ఏంటంటే ఇంత పొల్యూషన్లో మనం రోగాలు లేకుండా బతకడం, ఇన్ని కార్లు పోతున్నా మనకు యాక్సిడెంట్ కాకుండా ఉండడం, ఇది మిరాకిల్. మనం అసలు బతుకుండడమే మిరాకిల్. అసలు అమ్మాయి ఇంత కాంప్లెక్స్ వాళ్ళు అసలు సెటిల్స్ బతుకున్నాం, రియల్లీ మిరాకిల్ అసలు. నేను అదేది మొన్న ద సీక్రెట్ అని ఒక బుక్ రాశాను. అది ఉంది తెలుసుగా, అది ప్రింట్ చేద్దాం, యాస్టీస్ ప్రింట్ చేయడమే, దాంట్లో చేసేది ఏమి లేదు. దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది ఏ సీక్రెట్స్ లేవు అంటే నువ్వు క్యూరియస్ అంతే, ఏదో ఉందనుకుంటున్నావు, నీకు లైఫ్ అర్థమైతే తెలుస్తుంది ఎందులోనూ ఏమీ లేదు. ఆ థాట్ వెళ్ళిపోయింది కాబట్టి హాయిగా ఉంటావు అంతే, బాగుంటుంది ఆ స్థితి. కానీ ఇది ఎవరికి మనం అప్పచెప్పలేము, అంటగట్టలేము. ఇది ఇచ్చే స్థితి కాదు. ఒక వ్యక్తి స్టాండ్ తీసుకుంటే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేసిన రాదు, అలాగే ప్రాక్టీస్ చేయకుంటే కుదరదు. అట్లా ఎప్పుడు అవును అందరు చిన్నపిల్లలాగా మారిపోతారు అంతే. ఇప్పుడు బరువు లేదు కదా, ఇప్పుడు మనకేదో పెద్ద లక్ష్యం ఉంటే అందరు స్టిఫ్ అయిపోతారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఏ లక్ష్యం పెట్టుకోకపోయినా ఏదో లక్ష్యం నెరవేరుతుంది. అవును, నువ్వు కర్తవ్యం కాదు అంతే అని తెలుస్తుంది. అట్లా అది బాగుంటుంది. అది మనిషి నీడ పడనిది, మనసు నీడ పడనంత దైవమే. మనిషి నీడ పడితే పీడ. అందుకని అట్లీస్ట్ నేను నా షాడో ఎవరి మీద పడకుండా చూస్తున్నాను. బాగుంది. అంటే మనం ఎంతమందిని మూట కడతాం, ఎంతమందిని కూడగడతాం, ఎంత ఉద్యమం చేస్తే ఎంతమంది వస్తారు. ఇప్పుడున్న ఆశ్రమంలో ఇంత ప్రాపగండాలో 1 కోటి మందిని టచ్ చేశారు. భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. ఇంకా అయిపోయిందిలే, బాయ్ బాయ్ చెప్పేసుకుంటాం. ఏదో చిప్ అయిపోయిందా, దాని చిప్పు దొబ్బింది. మనిషిని చూసి ఏమైనా తయారు చేసి తెలుసా, చిప్పు అది. దాని కన్ను కెమెరా లెన్స్, అట్లా దాని మెమరీ మన మెమరీ, దాని బ్యాటరీ మన శక్తి, దాని స్టాండ్ మన కాళ్ళు. అట్లా దాని ఇట్లా ఫొటోస్ చూస్తూ ఉంటాం, మన జ్ఞాపకాలు. ఇంకోటి ఇప్పటి వరకు అందరు చేసిన ఇంటర్వ్యూస్లో ఇది చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే అతను కొంత అధ్యయనం చేసి అక్కడి నుంచి అతను మాట్లాడుతున్నాడు. ఇంకోటి అతను ఫస్టే చెప్పాడు ఏ ప్రశ్నలు లేవని. ఏదో పిచ్చాపాటిగా ఇద్దరు స్నేహితులు చాలా ఏళ్ళ తర్వాత కలిస్తే మాట్లాడుకుంటారు కదా. వంశీ గారు అది నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగు, ఆయన కింద అంటగలుగుతావు. అది నేను అడిగిన కాంటెక్స్ట్ సినిమాల ప్రపంచాన్ని మొత్తం ప్రకృతిలో నడిచింది ఇది. అందుకని నేను ఉన్నదే హాయిగా చెప్పాను అనమాట. నేను లైఫ్లో సాధించేది లేదు, కోల్పోయేది లేదు. యాక్చువల్గా రేసా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని కూడా నాకు లేదు నిజానికి. యాక్చువల్గా మా కెమెరామెన్ రత్న నాకు ఒక రీల్ పంపించారు ఇన్స్టాగ్రామ్. నార్మల్గా ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే పంపిస్తుంటారు కదా, పంపిస్తే మీది పంపించారు. పంపిస్తే చూసి నేనంటే ఈయన నా ఫ్రెండే, ఇంటర్వ్యూ చేయాలా ఈయన అని అడిగాను. అడిగితే చేద్దామన్నా బాగుంటుంది, అప్పుడప్పుడు రీల్స్ నేను చూస్తుంటాను, వీడియోస్ అవి వస్తుంటాయి, చాలా సింపుల్గా విత్ ఎగ్జాంపుల్స్ చెప్తారు, నాకు బాగా ఇష్టం అనేసి అన్న. సరే అయితే మీరు రండి, ఊరికి వెళ్ళి మాట్లాడేసి వద్దాం, ఇంటర్వ్యూ ఏం కాదని సార్. అంటే అప్పుడు అలా మెసేజ్ పెట్టాను అనమాట. మీకు మీ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, గతంలో వచ్చాను కదా. మీరు యాక్చువల్గా లాస్ట్ టైం వస్తాను వీళ్ళే కదా. అచ్చా, అది ఓకే. బట్ యాక్చువల్ నాకైతే మిమ్మల్ని జీవితంలో ఇంటర్వ్యూ చేయాలని లేదు. ఇది ఇంటర్వ్యూ కూడా కాదు, అదే అందుకే స్క్రాప్ చేసినవి కాదు.
అందుకే ముందు వచ్చినప్పుడు చెప్పిన మాట ఎంత బాగుంది అది, ఆనెస్టీ అవును. నిజంగా చక్కగా ఉంది అది, కరెక్ట్. అంటే ఏం చెప్తాం అబ్బా, ఇప్పుడు వేదాల్లో ఉపనిషత్తులు లేని జ్ఞానం మనం మాట్లాడేది. దాన్ని కాస్త వాస్తవ దృక్పథాన్ని తేలికపరిచి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరమైన విషయాలని నేను సింప్లిఫైగా చెప్తున్నాను అంతే. అవును అది అడాప్ట్ చేసుకొని అవును ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను చేసుకోమని చెప్తాను. చేసుకుంటే ఏం తెలుసుకొని చేసుకోవాలి అది చేసుకో. ఇప్పుడు డ్రైవింగ్ చేయాలి చేయాలి, కానీ డోంట్ క్లోజ్ యువర్ ఐస్. తాగి చేయకు చెప్తారు కదా, అట్లనే నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తులు అడక్కు, కట్టం తీసుకోకు, నీ పిల్లలు సంకనాయపోయినా ఎంజాయ్ చేయి, చేసుకో. బారెట్టుపోయింది ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నీ కోరు, వాడుకో. నువ్వు అనవసరంగా పట్టుకోవడం ఎందుకు, చచ్చిపోవడం ఎందుకు అట్లా. ఒకటి చిన్న పోయిటరీ చెప్పిన తర్వాత ముగిద్దాం, ఇది ఎవడవదు ఇంకా. పోతే పోనీయి, వస్తే రానియ్యి, ఉంటే ఉండనియ్యి, సస్తే సావనియ్యి, అది లైఫ్. నువ్వు మధ్యలోకి రాకు అట్లా. సస్తా సస్తా అంటే నా పేరు రాయకు అని నువ్వు చేసే అపూర్వమైన సేవ అదొక్కటే. నువ్వు చచ్చి నన్ను చంపకు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంక ఎంట్రీ క్లోజింగ్ ఏముండదు. మీకు అయిపోతే ఆపే, ఫార్మల్గా మళ్ళీ కలుద్దాం. ఇది మళ్ళీ కలుద్దాం, మళ్ళీ అలాగే కలుస్తాం, కలవకపోయినా ఏ ప్రాబ్లం లేదు. అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఇట్లుండబ్బా, వెరీ లిబరేటింగ్ థాట్ అది. యాక్చువల్గా రీసా మేము చేసేది అంటే వాళ్ళు క్రియేటివ్ వర్క్ అని చెప్పి మనకు ఒక ట్యాగ్ ఇచ్చి అందరూ కూర్చోబెడతారు, కానీ నిజానికి చిన్నప్పుడు ఉన్నంత క్రియేటివిటీ మనిషి పెరిగే కొద్దీ ఆ క్రియేటివిటీ అంతా ఈ చుట్టూ ఉన్న సమాజం అంతా కండిషనింగ్ చేసి దాన్ని చంపేసి మళ్ళీ ఏమైనా కోరిక ఉంది అంటే మళ్ళీ ఆ స్థితిలోకి తిరిగి వెళ్ళడం తప్ప ఇంకేం లేదు. బాగుంది. అలాంటి స్థితి అప్పుడప్పుడు మీ వీడియో కనిపించినప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ఊరికే ఇప్పుడు ఒక పిల్లోడు వాడికి వాడే ఆడుకునేటప్పుడు ఇంకొక పిల్లోడు వచ్చి ఆడుకుంటే వాడికి ఇంకొంచెం ఆనందం అంతే, కానీ వాడి ఆనందం ఎప్పుడు అలానే ఉంటుంది. సో అలా ఒక పిల్లోడు ఇంకో పిల్లోడు వచ్చి కలిసి ఊరికనే సరదాగా మాట్లాడాం ఆడుకున్నాం అన్నట్టు ఒక ఫీలింగ్ అంతే. దీనికి గొప్ప మీటింగ్ అని లేదు, ఏమీ లేదని లేదు. నా కాంటెంపరీ వరల్డ్లో నేను కలిసిన వ్యక్తుల్లో నువ్వు చేసిన వ్యాఖ్య పరమోత్కృష్టమైంది. సో నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. అదేం ప్రాపగండా కాదు, నువ్వేం ఎవరి కోసమో చెప్పలే, సత్యం చెప్పావు. బాగుంది, అట్లా ఉండు. నెక్స్ట్ కలిస్తే అక్కడనే కలుద్దాం, మళ్ళీ అక్కడే. ఇక్కడ ఏదైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ. ఓకే, ఓకే.